భావిస్తూ జీవుల సేవను కావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం. నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం. ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. శుభోదయం అందరికీ నమస్కారం. ఈరోజు మన ఫీవర్స్ అండ్ క్లినికల్ ఎక్స్పీరియన్సెస్ బై డిఫరెంట్ లెజెండ్స్ అండ్ ఎమినెంట్ హోమియోపతి ఫిజిషియన్స్, ఆ టాపిక్లో భాగంగా ఈరోజు డాక్టర్ అమరేశ్వర్ ఫ్రమ్ ఒంగోల్ ఈజ్ ఆల్సో వెరీ enthusiastic doctor, very efficient, and in short time attained a good practice. Dr. Amar from Ongol, I am welcome you. అమరేశ్వర్ గారు, హోమియోపతిలో మీ సార్ నమస్తే. ఫీవర్ గురించి క్లినికల్ ఎక్స్పీరియన్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. సార్ ఈజీ అండర్స్టాండింగ్ కోసం స్క్రీన్ షేర్ చేస్తాను. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రకరకాల ఫీవర్స్లో ఎలాగా మన అప్రోచ్ని చూస్తూ ఒక్కొక్క కేసుని ఒక్కొక్క దానిలాగా ఎలా డిస్టింగ్విష్ చేస్తూ ఈజీగా ముందుకెళ్ళచ్చు. సో దట్ అప్పుడు నాకు నా క్లినిక్లో యూజ్ అయిన పాయింట్స్ అండ్ ఏ పాయింట్స్ తీసుకొని వాటిని మనం ఈజీగా డయాగ్నోస్ చేయగలుగుతాం. దాంట్లో అన్నీ నేను స్మాల్ షార్ట్ కేసెస్గా పెట్టించాను. సో దట్ ఇప్పుడు ఒక్కొక్క కేసు అండర్స్టాండింగ్ని బట్టి ఒక్కొక్క కేసులో ఒక్కొక్క అప్రోచ్ ఉండొచ్చు. సో దట్ మనం ఏ పాయింట్స్ తోటి ఆ కేసులోకి ఎంటర్ అయ్యామనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో ఫస్ట్ మన కేసు చూసే ముందు a case of fever with vomitings and desire for cold water and the patient is chilly and thirsty. సో ఒక ఫీవర్ కేస్ నా క్లినిక్ వచ్చింది. దాంట్లో ఫీవర్తో పాటు ఎక్సెసివ్ వామిటింగ్, జనరల్గా వామిటింగ్ విత్ డిజైర్ ఫర్ కోల్డ్ వాటర్ ఇలాంటి లేదా కోల్డ్ ఐటమ్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అంటే జనరల్లీ డల్లా, చిల్లియా, థర్స్టియా, యాక్టివా, రెస్ట్లెస్సా ఇలా చూసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ కేసులో మనకి ద పేషెంట్ ఈస్ డల్, చిల్లీ అండ్ థర్స్టీ. సో ఫస్ట్ మనం ఆలోచించాల్సిన రెమెడీ ఇలాంటి కేసెస్లో డిజైర్ ఫర్ కోల్డ్ వాటర్ ఉన్నప్పుడు, లేదా డిజైర్ ఫర్ కోల్డ్ డ్రింక్స్ ఉన్నప్పుడు, లేదా తినగానే ఏదైనా వామిటింగ్ అయిపోవడం, లేదా వాటర్ లోపలికి వెళ్ళగానే వామిటింగ్ అయిపోవడం, ఇలాంటి కేసెస్లో మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ ఇచ్చిన తర్వాత ఈ ఫీవర్ కేసు రిలీవ్ అయింది. నెక్స్ట్ ఏ కేస్ ఆఫ్ మమ్స్, సెకండ్ కేస్. సో మమ్స్ తోటి వచ్చారు. ఫస్ట్ రైట్ సైడ్ స్వెల్లింగ్ ఉంది, తర్వాత లెఫ్ట్ సైడ్ స్వెల్లింగ్తో వచ్చారు. సో అప్పటికే సెకండ్ డే అయిపోయింది మమ్స్ వచ్చేసి. సో మొత్తం చెంపలమ్మ బాగా వాసిపోయి ఇలా వచ్చిన తర్వాత 102, 103 ఫీవర్ వస్తుంది. అండ్ ద పేషెంట్ ఈస్ చిల్లీ అండ్ థర్స్టీ డ్యూరింగ్ ఫీవర్. అండ్ ఇంత ఫీవర్లో కూడా తనకి హంగర్ బాగా ఉంది. సో ఆకలి, ఏదో ఒకటి తినాలి. నోరు తెరవలేరు, బాగా పెరోటిడ్ గ్లాండ్స్ మొత్తం వాపు ఉన్నాయి. అయినా కూడా
హంగర్ మాత్రం బాగా ఎక్కువగా ఉంది, అయినా తినాలి. సో ఇలా ఉన్నప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే, హంగర్ డ్యూరింగ్ ఫీవర్ ఉన్నా కూడా ఫస్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ ఫాస్ఫరస్. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ మమ్స్ విత్ డల్, చిల్లీ, ఇరిటబిలిటీ అండ్ థర్స్టీ ఆర్ థర్స్ట్లెస్. సో ఏదైనా అవ్వచ్చు. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ ఇరిటబిలిటీ పాయింట్ మనల్ని చైనా రెమెడీకి గైడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ డిజైర్ ఫర్ వార్మ్ డ్రింక్స్ అండ్ ద పేషెంట్ ఈస్ చిల్లీ. సో మనం కేసు తీసుకున్నాము, జ్వరం వచ్చింది అని చెప్పారు. ఆ, తర్వాత ఏంటి, డల్గా ఉన్నాడు చూసుకున్నాం. తర్వాత చల్లుందా అంటే చల్లుందని చెప్పారు. నెక్స్ట్, ఒక్క పాయింట్లో మనకి ఎక్కడో ఒక చోట నాకు ఏదైనా వెచ్చగా తాగితే బాగుంది అని చెప్తున్నారు. సో డిజైర్ ఫర్ వార్మ్ డ్రింక్స్, డిజైర్ ఫర్ వార్మ్ డ్రింక్స్ ఉన్నప్పుడు చిల్లీ అయితే ఫస్ట్ వీ డాక్టర్ గారు షుడ్ థింక్ ఆఫ్. సార్ డాక్టర్ చెప్పండి సార్. కొంచెం వాళ్ళకి ఎలాబరేట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పండి మళ్ళీ. డెఫినెట్లీ సార్. ఫైన్ ఫైన్. అట్లా. సో డిజైర్ ఫర్ వార్మ్ డ్రింక్స్, ఇలా వెచ్చగా ఏదైనా తాగితే రిలీఫ్ వస్తుంది అని చెప్తున్నారు అంటే పేషెంట్, ఫస్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ చిల్లీ అయితే, అంటే చలి ఉంది అని చెప్తే ఆర్సనికం ఆల్బమ్. లేదు, చలి లేదు బట్ వెచ్చగా ఏదైనా తాగితే రిలీఫ్ వస్తుంది అంటే వీ షుడ్ థింక్ ఆఫ్ లైకోపోడియం. అంటే నేను ఇక్కడ చెప్తుంది ఏం లేదండి. ఓ, మన దగ్గరికి ఒక ఫీవర్ కేసు వచ్చింది, లేదా ఏదైనా ఒక ఎక్యూట్ కేసు టోటాలిటీ వచ్చింది, మనకి ఇప్పటివరకు చాలా మంది డాక్టర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఎలా మనం ఫీవర్స్ని చూడాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది. ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటి అంటే, ఫస్ట్ ఒక ఫీవర్ ఆర్ ఎక్యూట్ కేసు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా ఒక్క పాయింట్ దొరికినా మనం ఆ రెమెడీకి వెళ్ళొచ్చు. అలాంటివి నా ఎక్స్పీరియన్స్లో నేను ఏవైతే చూసానో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సో ఈ కేసెస్ అన్ని నేను నా దగ్గర నా క్లినిక్లో వచ్చిన కేసెస్ మాత్రమే. సో ఇవి కాకుండా ఇంకా చాలా పాయింట్స్ ఉంటాయి. అండ్ ఇది దొరికితేనే ఈ రెమెడీ అవ్వాలి అనేది కూడా లేదు, ఇవి అవ్వచ్చు అని మాత్రమే. అంటే ఈ ఒక్క పాయింట్ ఉంది కదా అని చెప్పి ఆర్సనికం, లేదా వాండరింగ్ డిజైర్ ఉంది కదా అని చెప్పి ఆర్సనికం లైకోనే మాత్రమే అవ్వాలని కాదు. సో ఇలాగా ఈ కేసులో ఆర్సనికంలో లైకోపోడియంతో తగ్గింది అని మాత్రమే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ కేస్, ఏ కేస్ ఆఫ్ వామిటింగ్ విత్ బాడీ పెయిన్స్ అండ్ ద పేషెంట్ ఈస్ డల్, చిల్లీ. సో ఇక్కడ థర్స్ట్ అంత ప్రామినెంట్గా లేదు, ఫీవర్ తోటి వచ్చారు, చూడ్డానికి డల్గా ఉన్నారు, బాడీ పెయిన్స్ ఉన్నాయి. అండ్ ఇంకా పెక్యులర్గా ఏం దొరుకుతుంది అని చెప్పి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్సెసివ్గా వామిటింగ్స్ ఉన్నాయి. బట్ ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా, ఫుడ్ పాయిజనింగ్ జరిగితే నక్స్వామిక ఇలా ఇలాంటివి వైపు ఆలోచిద్దాం అనుకుంటే ఇంట్లో ఫుడ్ తిన్నారు, బాగున్నారు, ఆ, ఏం ప్రాబ్లం ఏం లేదు. తర్వాత కొన్ని రోజులకి ఫీవర్తో పాటు వామిటింగ్స్ ఇలా స్టార్ట్ అయ్యాయి. చూస్తే విపరీతమైన బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో అది మనని యూపటోరియం పర్ఫోలియేటంకి గైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ బాడీ పెయిన్స్, రెస్ట్లెస్, చిల్లీ, కాన్స్టాంట్లీ మూవింగ్ ఆన్ బెడ్, వాకింగ్ హియర్ అండ్ దేర్ డ్యూరింగ్ ఫీవర్. సో జ్వరం వచ్చింది, జ్వరం వచ్చిన తర్వాత విపరీతమైన ఒళ్ళు నొప్పులు అసోసియేటెడ్ విత్, కదులుతూ ఉంటే పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. అంటే బెడ్ మీద అయినా కదులుతూ ఉండొచ్చు, లేదా అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు. సో దీన్ని మనం రెస్ట్లెస్ డ్యూరింగ్ ఫీవర్గా చూస్తాం. సో ఈ రెస్ట్లెస్ డ్యూరింగ్ ఫీవర్ అనే ఈ పాయింట్ ఆర్ రూబ్రిక్ తీసుకున్నా కూడా మనకు వచ్చే, మనం ఫస్ట్ ఆలోచించాల్సిన మేజర్ రెమెడీ రస్టాక్స్. నెక్స్ట్, ఒకవేళ విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఉండి ఫీవర్లో కదిలితే నొప్పులు పెరుగుతుంటే వీ షుడ్ థింక్ ఆఫ్ బ్రయోనియా. విపరీతమైన బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉండి జాయింట్ పెయిన్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు వీ షుడ్ థింక్ ఆఫ్ యూపటోరియం. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ వర్టెక్స్ హెడేక్. సో ఇదొక్కటే పాయింట్, ఇంకా మిగిలిన సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ, ఆకలి, నిద్ర, ఇలాంటివి ఏం అడిగినా చెప్పట్లేదు. వర్టెక్స్ అంటే మాడు, మాడు మీద మాత్రమే తలనొప్పి. సో అదొక్క పాయింటే ఉంది.
ఇంకేమీ లేదు. సో ఫస్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ కార్బన్ గ్రూప్ ఆఫ్ రెమెడీస్. ఈ కేసులో గ్రాఫైటిస్తో తగ్గింది. సో ఇంకా చిల్, థర్స్ట్ ఏవి ప్రామినెంట్గా లేదు, లేదా పేషెంట్ చెప్పట్లేదు. సో వర్టెక్స్ హెడేక్ ఉన్నప్పుడు ఫస్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ గ్రాఫైటిస్ ఆర్ ఎనీ అదర్ కార్బన్ రెమెడీ. నెక్స్ట్ కేస్, ఏ కేస్ ఆఫ్ వామిటింగ్ విత్ ఫీవర్, హాట్, థర్స్టీ అండ్ కాన్స్టిపేటెడ్. సో ఇక్కడ ఫీవర్తో పాటు వామిటింగ్స్ ఉన్నాయి. అండ్ ఏమైంది అని చెప్పి పేషెంట్ని కనుక్కున్న తర్వాత ఎండలో బయటకు వెళ్ళేసి రావడము, లేదా ఎండలో బయటకు వెళ్ళేసి వచ్చాక కూలింగ్ వాటర్ తాగడము, దాని తర్వాత నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది అండ్ ద పేషెంట్ ఈస్ హాట్, థర్స్టీ అండ్ అసోసియేటెడ్ విత్ కాన్స్టిపేషన్. సో ఇలా ఉన్నప్పుడు నాట్రమ్ మ్యూరాటికమ్తో తగ్గింది. గుర్తుపెట్టుకోండి, అన్ని మ్యూరియాటికమ్స్లో, ఖాళీ మ్యూరియాటికమ్, నాట్రమ్ మ్యూరియాటికమ్, ఇలా అన్ని మ్యూరియాటికమ్స్లో ఆల్మోస్ట్ అన్నిట్లో కాన్స్టిపేషన్ ఉంటుంది. వీళ్ళందరికీ మోషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఒక పాయింట్ నాట్రమ్ మ్యూర్కి గైడ్ చేసిన పాయింట్ ఏంటి అంటే, లోవర్ లిప్, ఈ కింద పెదం మధ్యలో లేదా అప్పర్ లిప్ మధ్యలో అయినా అవ్వచ్చు, క్రాక్ ఉంటుంది. లేదా ఆ డ్రైనెస్ వల్ల, ఆ థర్స్టీనెస్ వల్ల ఆ క్రాక్ ఉంటుంది మధ్యలో, ఆ లిప్ పగిలి మనకు కనిపిస్తూ ఉంటుంది ఫీవర్. సో ఇది కూడా నాట్రమ్ మ్యూరాటికమ్కి గైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ వామిటింగ్ విత్ సివియర్ హెడేక్, ailments from exposure to sun, and the patient is chilly and thirstless. Natrum carbonicum. సో మనకి నాట్రమ్ కార్బ్ గురించి లెక్చర్ అయ్యిందో లేదో తెలియదు, కానీ ఒక 2 పాయింట్స్. ఫస్ట్, చిల్లీ, నాట్రమ్ కార్బ్ ఇస్ థర్స్ట్లెస్ డ్యూరింగ్ ఫీవర్. అండ్ ఎక్కువగా నాట్రమ్ మ్యూరియాటికంతో కేసు రిలీవ్ అవ్వట్లేదు, ఎండలోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత విపరీతమైన తలనొప్పి, వామిటింగ్, ఫీవర్, ఇలా వడదెబ్బ తర్వాత ఇచ్చే రెమెడీస్లో మనం రాబోయే క్లాసెస్లో కూడా వడదెబ్బ గురించి ఇప్పుడు చదువుతూ ఉన్నాం కాబట్టి మేజర్ రెమెడీ నాట్రమ్ కార్బోనికం. సో నాట్రమ్ మ్యూర్ అయితే హాట్, నాట్రమ్ కార్బ్ అయితే చిల్లీ. సో చలి ఉంది అంటే నాట్రమ్ కార్బ్ వెళ్ళచ్చు, చలి లేదు, బాగా ఆ, వెచ్చగా ఆ, ఉంటే కంప్లైంట్స్ పెరుగుతున్నాయి అంటే నాట్రమ్ మ్యూరాటికం ఇవ్వచ్చు. కేస్ ఆఫ్ ఫీవర్ విత్ చిల్లీనెస్. సో ఇక్కడ ఈ చిల్లీనెస్ అనే పదం ఎందుకు పెట్టానంటే, సో పేషెంట్ కాన్స్టాంట్లీ స్విచ్ ఆన్ ద ఆఫ్ స్విచ్ అండ్ ఆన్, ఫ్యాన్ ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ ఉంటారు అనమాట. సో జ్వరం ఉంది, సడన్ గా కొంచెం సేపు ఫీవర్ ఫీవర్ పెరిగినప్పుడు లేదా ఫీవర్ తగ్గినప్పుడు ఫ్యాన్ ఆన్ చేస్తాడు, మళ్ళీ ఇలా అని చెప్పి ఆఫ్ ఆఫ్ చేసేస్తున్నారు. సో ఎందుకని ఇలాగా? ఇక్కడ మనం చిల్లీగా కన్సిడర్ చేయాలా లేదా హాట్గా కన్సిడర్ చేయాలి? ఇక్కడ థర్మల్స్ ఏంటి? సో కొంచెం సేపు తర్వాత ఎక్సెసివ్ పర్స్పిరేషన్ వస్తుంది. సో ఎక్కువగా చెమట పడుతుంది అండ్ దాహం ఎక్కువగా ఉంది. సో ఈ కండిషన్ని చిల్లీనెస్ అంటారు. సో ఈ కండిషన్ మనకి కార్బోవేజ్లో ఉంటుంది. ఎక్కువగా పర్స్పిరేషన్ ఉండి అండ్ కాన్స్టెంట్లీ స్విచ్ అండ్ ఆఫ్ ద ఫ్యాన్, ఆన్ అండ్ ఆఫ్ ద ఫ్యాన్. నెక్స్ట్ కేస్, ఏ కేస్ ఆఫ్ కాన్స్టిపేషన్ విత్ ఫీవర్. సో ఫీవర్ ఉంది, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, థర్స్టీ అండ్ డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ అండ్ బాడీ పెయిన్స్. సో అన్ని మ్యూకస్ మెంబ్రెయిన్స్ అన్నీ డ్రై అయిపోయాయి. బాడీ పెయిన్స్, అగ్రవేషన్ ఫ్రమ్ మోషన్, బ్రయోనియా. బాడీ పెయిన్స్ అన్నీ కదిలితే ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి, అదే కదిలితే తక్కువ అయితే రస్టాక్స్కి వెళ్ళినట్టు. ఇక్కడ హాట్, థర్స్టీ కాబట్టి బాడీ పెయిన్స్ అగ్రవేషన్ బై మోషన్, సో బ్రయోనియా. కేస్ ఆఫ్ టైఫాయిడ్ విత్ పెయిన్ ఇన్ umbilical region and desire to eat dry items like biscuits, bakery items and no prominent dullness. సో ఒక ఆ, ఒక 4 years పాప అండి, ఆ, నా దగ్గరికి టైఫాయిడ్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి
పొట్ట మధ్య భాగంలో పెయిన్ అని చెప్పారు. అండ్ ఏంటి ప్రామినెంట్ గా ఉంది అని చెప్పి చూస్తే, చలి ఉందా అంటే జ్వరం వచ్చినప్పుడు చలి ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ గానే ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. బట్ విపరీతమైన కంటిన్యూస్ గా ఉండే ఫీవర్ ఏం చేసినా తగ్గట్లేదు. సో అప్పటికి ఎక్యూట్ రెమెడీస్ ఏదన్నా ఉందా అని చెప్పి ఆలోచించిన తర్వాత ఆర్సనికం ఇచ్చాము, తగ్గలేదు. ఆ, తర్వాత ఇంకా ఇలా కాదని చెప్పి మొత్తం కేసు తీసుకున్న తర్వాత ఆ, ఎక్కడ ల్యాక్ అవుతున్నాం అనేది చూస్తే, మనకి కేస్ టేకింగ్ మొత్తంలో ఎక్యూట్ ఎక్యూట్ కేస్ అయినా కానీ మనల్ని గైడ్ చేసేది ఈ డిజైర్స్ అండ్ ఎవర్షన్స్. సో జనరల్గా మనం అవాయిడ్ చేసే టర్మ్స్ ఇది. ఎందుకంటే ఫీవర్గా ఉంది, టైఫాయిడ్ ఉంది, మనం జనరల్గా అంబ్లికల్ రీజియన్లో పెయిన్ అని చెప్పినప్పుడు మనం ఇంతకు ముందు ఏం తిన్నారు అనేది మాత్రమే అడుగుతాం. బట్ ఇప్పుడు టైఫాయిడ్లో నీకేం తినాలనిపిస్తుంది అంటే, అంత అంబ్లికల్ రీజియన్లో పొట్ట మధ్యలో పెయిన్ ఉన్నా కూడా షీ వాంట్స్ టు ఈట్ బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్, చిప్స్ ఇట్లాంటివి తినాలి అని మాత్రమే అనిపిస్తుంది అని చెప్తున్నాడు. సో ఇలా చెప్పినప్పుడు వీ షుడ్ థింక్ ఆఫ్ ఫాస్ఫరస్ ఆర్ యాసిడ్ ఫాస్. సో ఈ రెండు రెమెడీస్ మనల్ని ఈ డ్రై ఐటమ్స్, లేదా ఇంకొక రెమెడీ కాల్కేరియా ఫాస్ కూడా. ప్లమ్ సో ఇలా మెటాలిక్ డాక్టర్. ప్లమ్ మెటాలికమ్ కూడా. సో ఇలా ఉన్నప్పుడు వీ షుడ్ థింక్ ఆఫ్ ఫాస్ఫరస్. నాకు ఈ కేసులో ఫాస్ఫరస్ సిమ్టమ్స్కి ఎక్కువగా మ్యాచ్ అయినాయి. అండ్ రిపటరైజేషన్ కూడా మనకి ఫాస్ఫరస్తో మ్యాచ్ అయింది కాబట్టి ఐ హ్యావ్ గివెన్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ ఇచ్చిన 2 అవర్స్లోనే ఫీవర్ 103, 104 ఉండే ఫీవర్ కంట్రోల్ అయింది. అండ్ టైఫాయిడ్ రిపోర్ట్ బికేమ్ నార్మల్ అండ్ ద పేషెంట్ ఈస్ డూయింగ్ వెల్. నెక్స్ట్ కేస్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ ఫ్లాచులెన్స్ అండ్ ఇరిటేషన్. సో ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ, మన అబ్జర్వేషన్ వల్ల తెలుస్తుందండి ఇది. పేషెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇరిటబుల్గా ఉన్నాడా, ఏడుస్తూ ఉన్నాడా. చిన్నపిల్లల్లో మనం జనరల్గా చూస్తే ఇరిటేషన్ వాళ్ళకి ఫేస్లో కనిపిస్తుంది. పిల్లలు దగ్గరికి రమ్మంటే రారు, ఆ, ఎప్పుడు ఎత్తుకొని ఉండాలి, ఎప్పుడు క్యారీ డిజైర్, ఇలాంటివి ఏమైనా ఉన్నా మదర్ దగ్గరికి వెళ్తే ఏడవడం ఆపడం, లేదా మళ్ళీ ఇంకా పక్కన ఎవరన్నా ఎత్తుకుంటే మళ్ళీ ఏడవడం, ఇట్లాంటివి వాళ్ళ ఫేస్లోనే ఆ ఇరిటేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఆ, మాట్లాడలేని పిల్లలు, ఇప్పుడు 1 ఇయర్ కన్నా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఫీవర్ వచ్చింది, మనం వాళ్ళని చిల్లియా, థర్స్టియా, దాహం అవుతుందా, చలి ఉందా, చలి లేదా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, ఇవన్నీ మనం అడగలేము, వాళ్ళు చెప్పలేరు. కాబట్టి మన అబ్జర్వేషన్ మనల్ని గైడ్ చేస్తుంది ఇలాంటి కేసెస్లో. సో జనరల్లీ ఈ ఈ కేసులో నన్ను గైడ్ చేసింది ఏంటంటే ఫ్లాచులెన్స్. సో ఓన్లీ ఫీవర్లో ఈ ఫ్లాచులెన్స్ బాగా ఎక్కువైపోయింది ఆ బాబుకి. సో అలాంటి కేసులో ఐ హ్యావ్ గివెన్ చైనా. సో కేస్ ఆఫ్ ఫీవర్ విత్ ఫ్లాచులెన్స్ అండ్ ఇరిటేషన్, ఈ 2 పాయింట్స్ తీసుకొని చైనా ఇచ్చిన తర్వాత ఆ ఫీవర్ కంట్రోల్ అయింది. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ డల్నెస్. డల్నెస్ చాలా ప్రామినెంట్గా ఉంది. అండ్ అసలు లెగవలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను, మాట్లాడలేకపోతున్నాను, ఆ, కదిలితే నొప్పులు ఎక్కువ అయిపోతున్నాయి, అసలు నేను కదిలే పరిస్థితిలోనే లేను. అండ్ ఒక 2, 3 బ్లాంకెట్స్ తోటి నేను వెళ్ళి చూసేటప్పటికి 2, 3 బ్లాంకెట్స్ కప్పుకొని మొత్తం క్లోజ్ చేసేసుకొని పడుకొని ఉన్నాడు. అండ్ విపరీతమైన చలి అండ్ థర్స్ట్ గురించి అడిగే పరిస్థితి కూడా లేదు. ఓన్లీ జస్ట్ అబ్జర్వేషన్. డల్నెస్ ఉంది, ఆ, చలి ఉంది, విపరీతమైన డల్నెస్ వల్ల నేనేం పని చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను. సో ఈ 2 పాయింట్స్ తీసుకున్నాం, అవి తీసుకొని చైనా ఆర్సనికం ఇచ్చాం. చైనా ఆర్స్ ఇచ్చిన 1 అవర్, 1.5 అవర్లో ఫీవర్ కంట్రోల్ అయింది. అండ్ నెక్స్ట్ డే ఇది ఒక డాక్టర్ గారి కేసు, ఆయన మెడికల్ క్యాంప్కి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ డే ఆయన మెడికల్ క్యాంప్ కూడా అటెండ్ అయిపోయారు. అక్కడ ఈ ఆర్సనికం నన్ను గైడ్ చేసింది. ఈ డల్నెస్ ఒకటైతే 103, 104 ఫీవర్లో నేను ఆయన డాక్టర్ గారి ఇంటికి వెళ్ళి చూసేటప్పటికి తను చెప్తున్న మాట ఏంటంటే, నాకు రేపు మెడికల్ క్యాంప్ ఉంది, నేను మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి.
అంటే ప్యూర్ చైనా అయితే నాన్ డిలిజెంట్, చైనా ఆర్స్ అయితే డిలిజెంట్. సో సో ఈ ఆర్సనికం సిమ్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు డ్యూటీ ఓరియంటెడ్గా ఉంటారు. నాకు ఇచ్చిన వర్క్ ఏంటి, ఆర్సనికంలో ఉన్న వర్క్ ఏంటి. సో రేపు మెడికల్ క్యాంప్ ఉంది అండ్ డాక్టర్ గారు రేపు మెడికల్ క్యాంప్కి అటెండ్ అవ్వాలి అంటే ఆ, అంత ఫీవర్లో కూడా ఆ, నేను ఖచ్చితంగా నా డ్యూటీ చేయాలి అనే ఆ ఫీలింగ్ మనని ఇంకొక పాయింట్ చైనా ఆర్స్కి యాడ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కేస్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ స్టమక్ పెయిన్. సో ఫీవర్ ఉంది, స్టమక్ పెయిన్, ఏమైంది అంటే ఏదో తిన్నారు. సో బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా అవ్వచ్చు. అండ్ ద పేషెంట్ ఈస్ హాట్ అండ్ థర్స్ట్లెస్ విత్ యాంగ్జైటీ అబౌట్ హెల్త్. ఓన్లీ యాంగ్జైటీ అబౌట్ హెల్త్ అండ్ చిల్లీనెస్ ఆర్ చిల్లీ అయితే వీ కెన్ థింక్ ఆఫ్ చైనా ఆర్సనికం ఇలా వెళ్ళచ్చు. బట్ ఇక్కడ పేషెంట్ ఈస్ హాట్, చలి లేదు అండ్ దాహం లేదు. సో ఏదో ఒకటి బయట ఫుడ్ తిన్న తర్వాత లేదా ఓవర్ ఈటింగ్ తర్వాత వస్తే వీ కెన్ థింక్ ఆఫ్ పల్స్టెల్లా. కేస్ ఆఫ్ acute diarrhea with excessive anxiety and stool smell offensive, chilly and anxiety about health, who wakes up doctor by directly coming to doctor home. సో ఇది ఒక డయేరియా కేసు అండి. ఎక్సెసివ్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అండ్ ఎక్సెసివ్ యాంగ్జైటీ కూడా ఉంది. అది ఎంత అంటే పేషెంట్ డైరెక్ట్గా మా ఇంటికి వచ్చి నైట్ 10:30, 11 డాక్టర్ గారు నాకు ఏదో ఒకటి చేయండి, ఆ, ముందు ఈ మోషన్స్ ఆగిపోవాలి. ఇంత భయం ఏమైంది అంటే మోషన్స్ మాత్రమే. సో ఎందుకని, ఎన్నిసార్లు అయింది అంటే ఒక 2 or 3 times అయింది. దానికే ఇంకా బాగా భయపడిపోతా ఉన్నాడు. సో ఇంకా ఆ టైంలో వాళ్ళని చలి ఉందా లేదా, దాహం ఉందా లేదా, ఇవన్నీ మనం అడిగే పరిస్థితి కూడా కాదు. సో ఏ కేస్ ఆఫ్ అక్యూట్ డయేరియా. సో ఈ ఎక్సెసివ్ యాంగ్జైటీ మనల్ని ఆర్సనికం ఆల్బమ్కే గైడ్ చేస్తూ ఉంటుందండి. సో నేను అడిగిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే స్టూల్ స్మెల్ అఫెన్సివ్. ఆర్సనికంలో ఉన్న ప్రామినెంట్ సిమ్టమ్ ఏంటి అంటే, సో యాంగ్జైటీ ఉంటుంది, చలి ఉంటుంది అండ్ ఈ చిల్లీ అనేది నేను డయేరియా తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాను, చలి ఉందని చెప్పారు. బట్ ఆ టైంలో ఆర్సనికం ఇవ్వడానికన్నా ముందు గైడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎక్సెసివ్ స్మెల్లింగ్ స్టూల్స్. సో అఫెన్సివ్ స్మెల్లింగ్ స్టూల్స్, ఎక్కువగా వాసన వచ్చే మోషన్స్ కూడా మనల్ని ఆర్సనికంకి గైడ్ చేస్తూ ఉంటాయి. సో ఆర్సనికం ఇచ్చిన తర్వాత ఆ, ఒక 1 or 2 hours పేషెంట్ సెట్ అయ్యాడు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ క్లినిక్ వచ్చి తగ్గిపోయిందని చెప్పారు. సో అంత ఫాస్ట్గా ఉంటుంది యాక్షన్ హోమియోపతిలో. అదే ఒక మోషన్ టాబ్లెట్ వేసుకొని వెయిట్ చేసినా కూడా ఇట్ విల్ టేక్ అప్ టు 4 to 5 hours ఈజీలీ. బట్ ఇక్కడ మన ఉద్దేశం డయేరియా ఆపడమే కాదు, తనకున్న ఎలక్ట్రోలైట్ అబ్నార్మాలిటీ నార్మల్ చేయాలి అండ్ డయేరియా అవుతున్నా కూడా అండ్ హీ షుడ్ బి ఇన్ నార్మల్ స్టేట్. అంటే ఆ, తన వర్క్స్ తను నార్మల్గా చేసుకోగలగాలి అండ్ మనం ఆర్సనికం వేసిన తర్వాత 2 times డయేరియా అయింది బట్ హీఈస్ ఫైన్ విత్ ఇట్. తనకి ఏమి ఇబ్బంది లేదు ఆ 2 times మోషన్స్ అయినా కూడా, బికాస్ అది స్టమక్ పెయిన్ని తగ్గించేసింది అండ్ వీక్నెస్ని పెంచింది అండ్ తను డైలీ యాక్టివిటీస్ నార్మల్ అయ్యాయి అండ్ ఎక్సెసివ్ యాంగ్జైటీ, ఆ డెత్లీ యాంగ్జైటీ, నాకు ఏదో అయిపోతుంది, హెల్త్ ఏదో పాడైపోతుంది అన్న, చచ్చిపోతానేమో అన్న భయం, అది పోయింది. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ లూజ్ టూల్స్ విత్ అవోటా. అవోటా అంటే యాంగ్రీ వెన్ ఆబ్లైజ్డ్ టు ఆన్సర్. అడిగిన క్వశ్చన్నే మళ్ళీ రెండోసారి అడిగినప్పుడు, మూడోసారి అడిగినప్పుడు ఆ పేషెంట్కి కోపం వస్తూ ఉంటుంది.
ఎప్పుడు ఓన్లీ ఈ ఎక్యూట్ ఫేజ్లో ఉన్నప్పుడు మాత్రమే. అంటే ఇలా ఎక్కువ సార్లు మోషన్స్ అవుతూ ఉన్నాయి అండ్ డల్నెస్ అంత ప్రామినెంట్గా లేదు. ఆ, అన్ని సార్లు అంటే 10 ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ స్టూల్స్ అయ్యాయి. అంటే 10 సార్లు మోషన్స్, 12 సార్లు, 15 సార్లు అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో అలా ఉన్నప్పుడు అంత వీక్నెస్ మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఆ, ఇన్ని మోషన్స్ అవుతున్నా కూడా ద పేషెంట్ కేమ్ టు మై క్లినిక్ అండ్ నార్మల్గా మాట్లాడుతున్నారు. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మోషన్స్ అవుతున్నప్పుడు పేషెంట్ ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నారు అని. తర్వాత ఒక్కొక్క సిమ్టమ్ని గైడ్ చేసుకుంటూ మనం కేసు మొత్తం ప్రామినెంట్గా తీసుకుంటే కేస్ ఇస్ గైడింగ్ టువర్డ్స్ ఫాస్ఫోరిక్ యాసిడ్. అసలు ఫాస్ఫోరిక్ యాసిడ్లో ఈ సిమ్టమ్ ఎలా మ్యాచ్ అవుతుంది అంటే కేసుని ఇంకా కొంచెం డెప్త్గా వెళ్ళినప్పుడు షీ హ్యాస్ డిజైర్ ఫర్ కోల్డ్ డ్రింక్స్. సో చల్లగా ఏదైనా తాగితే రిలీఫ్ వస్తుంది. అండ్ 8 to 10 ఎపిసోడ్స్ ఆఫ్ స్టూల్స్, ఆల్మోస్ట్ 10 సార్లు మోషన్స్ అవుతున్నా కూడా ఆ డల్నెస్ లేదు. నార్మల్గా క్లినిక్ వచ్చేటప్పుడు నీట్గా రెడీ అయ్యి ఏం ప్రాబ్లం లేకుండా వచ్చి ఆ, ఇలా నాకు 10 సార్లు మోషన్స్ అయ్యాయి అని చెప్పేసి మెడిసిన్ తీసుకొని వెళ్తున్నారు. సో అన్ని మోషన్స్ అయ్యినప్పుడు ఆ, కానీ అడిగిన క్వశ్చన్లో అవోటా ఒకేసారి ఒకే క్వశ్చన్ని సేమ్ క్వశ్చన్ని 2-3 సార్లు అడిగినప్పుడు కూడా వీళ్ళలో ఆ ఇబ్బంది ఉంటుంది. కంప్లైంట్స్ పెరుగుతాయి అవోటా. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ కంటిన్యూస్ రెమిటెంట్ ఫీవర్, టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ కేసు మనకి ద పేషెంట్ ఈస్ చిల్లీ, థర్స్టీ అండ్ నో డల్నెస్ ఆఫ్టర్ సార్ ఫీవర్. సార్ బట్ సార్ 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 చిన్న డౌట్ సార్. సార్ చెప్పండి. సార్ ఇంతకు ముందు ఇచ్చిన మెడిసిన్ యాసిడ్ పాసా సార్? మళ్ళీ మళ్ళీ క్వశ్చన్ అడిగితే తన కోపంకి రావడం. అవును అవును అవును. యాసిడ్ ఫాస్ ఆర్ ఫాస్ఫరిక్ యాసిడ్ రెండు ఏదైనా ఒకటే. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఏ కేస్ ఆఫ్ కంటిన్యూస్ రెమిటెంట్ టైఫాయిడ్ ఫీవర్. సో ఫీవర్ 103, 104 ఉంటుంది అండ్ ద పేషెంట్ ఈస్ చిల్లీ అండ్ థర్స్టీ. సో వాటర్ తాగుతుంది అండ్ చిన్న పాప అండ్ అంబ్లికల్ రీజియన్ దగ్గర పెయిన్ చెప్తుంది. 104, ఈవెన్ కేస్ ఒకసారి 105 కూడా వెళ్ళిపోయింది. 105 ఫీవర్ వచ్చేసింది అండ్ వాళ్ళు హోమియోపతి మీద నమ్మకంతో పారాసెటమాల్ సిరప్ కూడా వేయకుండా ఆగుతూ ఉన్నారు. అండ్ కేసు అప్పటికే 105, ఆల్మోస్ట్ ఇంకా 105 కూడా దాటింది. సో మన దగ్గర ఇప్పుడు ఎక్కువ టైం లేదు. సో ఇప్పుడు మనం కరెక్ట్ మెడిసిన్ వేస్తే 105 నుంచి ఫీవర్ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. సో ఈ టైంలో క్లినిక్ వచ్చినప్పుడు పాప చాలా ఇరిటబుల్గా ఉంది, మొరోస్గా ఉంది. మొరోస్ అంటే మొండి. ఆ, ఈ కేసు ఒక 4 years పాపది. సో ఆ ఇరిటబిలిటీ, మొరోస్నెస్ అసలు ఏమైంది అని చెప్పి అడిగిన తర్వాత ఫీవర్ రావడానికన్నా ముందు బయట పొటాటో చిప్స్ తినడము, ఆ, ఇట్లాంటివి ఆ హిస్టరీ ఉంది. సో అందుకని నక్సామిక సింగిల్ డోస్. లాస్ట్ 2 monthsగా ఫీవర్ లేదు అండ్ షీ ఈస్ డూయింగ్ వెల్. నెక్స్ట్, ఇక్కడ వరకు మనకి అక్యూట్ కేసెస్ ఉంటాయండి అండ్ ఇక్కడ నుంచి ఇంకొంచెం డెప్త్కి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చే కేసెస్ మొత్తం అసోసియేటెడ్ విత్ ఫీవర్, ఫీవర్తో కనెక్ట్ అయ్యి ఉంటాయి అండ్ అక్యూట్ మెడిసిన్సే అండ్ అక్యూట్ కేసెసే. ఆ అక్యూట్ కేసెస్ని మనం వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఇప్పుడు ఫీవర్ని మనం టైంకి కంట్రోల్ చేయలేదు లేదా ఫీవర్ని మనం సప్రెస్ చేస్తూ వచ్చాము, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అండ్ వాటి వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి అనేది చూద్దాం. నెక్స్ట్, ఏ కేస్ ఆఫ్ ఫీవర్ విత్ ఎక్సెసివ్ డ్రౌజీనెస్. ఎక్కువగా నిద్రమంపు, ఫీవర్ బాగా పెరిగిపోయింది అండ్ 102, 103 ఉంది. ఈ కేసు ఒక 45-year-old మేల్ది అండ్ విపరీతమైన దగ్గు. అండ్ ఈ కేసుని
వాళ్ళ ఫాదర్ని వాళ్ళ అబ్బాయి నా దగ్గరికి మార్నింగ్ 7 o'clockకి కాల్ చేసి ఆ, ఇలా ఎత్తుకొని తీసుకొని వచ్చారు. అండ్ స్వెట్, ఫోర్ హెడ్ మీద మొత్తం స్వెట్ ఉంది. అండ్ ద పేషెంట్ కాంట్ ఏబుల్ టు వాక్. సో అసలు నడవలేడు. ఆ, ఎందుకు నడవలేకపోతున్నాడు? ముందు ఇది వీక్నెస్. సో అసలు ఇంత వీక్నెస్ ఎందుకు ఉంది అనేది చెక్ చేసుకొని వచ్చి మాట్లాడుతూ ఆన్సర్ చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు. సో కొద్దిసేపటికే మీకేం బాగాలేదని చెప్తే జ్వరం అని చెప్తున్నాడు, నిద్రపోతున్నాడు. సో ఆ, అన్ని లైట్స్ ఉన్నాయి, పేషెంట్ పక్కన అటెండర్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, మేమందరం అక్కడే కూర్చొని ఉన్నాము. ఆన్సర్ చెప్పి నిద్రపోతున్నాడు. సో ఆ, ఇది యాక్చువల్లీ కోవిడ్ టైంలో కూడా, ఆ, ఆ టైంలో కోవిడ్ థర్డ్ వేవ్ నడుస్తూ ఉంది. సో అప్పుడు చూస్తే SpO2 85% ఉంది. సో సింగిల్ డోస్ ఆఫ్ యాంటిమ్టార్ట్ అప్లికేషన్ ఆన్ ఫోర్ హెడ్, నుదిటి మీద యాంటిమ్టార్ 200 సింగిల్ డోస్ అప్లై చేసి ఆ, కొంచెం ఒక అరగంట లోపే SpO2 రైజ్ అయిపోయింది. అండ్ కొంచెం సేపటి వరకు ఫీవర్ అలాగే కంటిన్యూ అయింది. అండ్ గ్రాడ్యువల్గా ఫీవర్ కూడా రెడ్యూస్ అయింది. అండ్ ద పేషెంట్ బికేమ్ నార్మల్. అది SpO2 అంటే సార్ SpO2 అంటే సాచురేషన్ అంటారు సార్. మనకి వాడుక భాషలో కోవిడ్ టైంలో చాలా పాపులర్ అయిన పదం ఏంటి అంటే పల్స్ పడిపోతుంది, పల్స్ పెరిగింది అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ పల్స్ అనేది SpO2 అంటూ ఉంటారు. యాక్చువల్లీ పల్స్ అంటే వాడుక భాషలో SpO2గా మార్చేశారు. జ్వరం ఓకే ఆక్సిజన్ సార్. సాచురేషన్ లెవెల్స్ సార్. సాచురేషన్ పవర్ ఆఫ్ ఆక్సిజన్ అంటారు. లంగ్స్ ఎంత కెపాసిటీతో ఆక్సిజన్ని లోపలికి తీసుకుంటున్నాయి అనేది, లేదా ఇంకా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆక్సిజన్ని ఎంత లంగ్స్ తీసుకుంటున్నాయి అనేది. అంటే ఇది 100 ఉండాలి, ఇది 93 94కి వెళ్తుందంటే ఆయాస పడుతూ ఉంటారు పేషెంట్స్. సో ఈయనకి 85 మాత్రమే ఉంది. 85 ఉంది అంటే జనరల్లీ ఇది వెంటిలేటర్ కేసు. సో ఇంకా వెంటిలేటర్కి వెళ్ళిపోతుంది. వెంటిలేటర్ పెట్టేసి ఆక్సిజన్ పెట్టి ఆయనకి ఇవన్నీ చేయాల్సిన కేసు. సో అలాంటి టైంలో కూడా మన హోమియోపతి మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మనం కొంచెం జాగ్రత్తగా ఇక్కడ గైడ్ చేసిన పాయింట్ ఏంటంటే ఎక్సెసివ్ స్లీప్ ఓవర్ పవరింగ్ అండ్ ఫీవర్ విత్ కఫ్, ఇది కూడా గైడ్ చేస్తూ ఉంటుంది యాంటిమ్టార్. సో యాంటిమ్టార్ ఇచ్చిన తర్వాత ఈ పేషెంట్ రిలీవ్ అయ్యాడు. నెక్స్ట్ ఏ కేస్ ఆఫ్ ఫీవర్, ఇంకో కేసు ఇది ఒక 25-year-old బాయ్ది. అండ్ ఫీవర్ విత్ బాడీ పెయిన్స్. సరే, జ్వరం వచ్చింది, బాడీ పెయిన్స్ బాగా విపరీతంగా ఉన్నాయి. నా దగ్గరికి అయితే రాలేదు. ఫస్ట్ ఏదో అలోపతిక్ డాక్టర్ RMP దగ్గరికి వెళ్ళారు. అండ్ ఏదో మెడిసిన్స్ అయితే వాడారు అండ్ కేసు సప్రెస్ అయింది. జ్వరం కంట్రోల్ అయిపోయింది, నార్మల్ అయిపోయాడు. బట్ ఒక 1 weekలోనే ఫీవర్ తగ్గి 1 week అయింది. గ్రాడ్యువల్గా కాళ్ళ దగ్గర నుంచి వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది. సడన్గా నడవలేకపోతున్నాడు. లెగ్స్ దగ్గర నుంచి వీక్నెస్ అలా గ్రాడ్యువల్గా పైకి వస్తుంది. నిదానంగా కాఫ్ మసిల్స్ అంటే పిక్కల నుంచి మోకాళ్ళ నుంచి తొడలు, ఇలా ఒక్కొక్కటిగా పైకి వీక్నెస్ పెరుగుతూ ఉంది. సో ఏమైంది ఏంటి అని చెప్పి ఆ, ఇంకొక హాస్పిటల్కి వెళ్ళారు. చూపిస్తే బ్లడ్ టెస్ట్, MRI బ్రెయిన్ అవన్నీ తీశారు. ఇవన్నీ చూసిన తర్వాత సిపికే అనే ఒక ప్రోటీన్ రైజ్ అయింది. సో ఇది గ్రాడ్యువల్గా 190 ఉండాలి. అండ్ ఇది ఇతనికి 340 వరకు వెళ్ళిపోయింది. క్రియాటిన్ ఫాస్ఫోకైనేస్ అంటారండి ఇది. ఈ క్రియాటిన్ ఫాస్ఫోకైనేస్ ఎప్పుడైతే మజిల్ డ్యామేజ్ ఉన్నప్పుడు మాత్రం ఇది పెరుగుతుంది. సో ఇలాగా ఈ బాబుకి సడన్గా మజిల్ డ్యామేజ్ అయిపోతుంది. అండ్ బ్రెయిన్ చూస్తే నార్మల్గా ఉంది. అండ్ ఈ ఈ కండిషన్ని మయోసైటిస్ అంటారు, ఆర్ గుల్లెన్ బార్ సిండ్రోమ్, GB సిండ్రోమ్ అంటారు. సో ఈ గుల్లెన్ బార్ సిండ్రోమ్ వచ్చింది మీకు అని చెప్పి ఇంకొక న్యూరాలజిస్ట్ చెప్పారు తనకి. సో హీ వాస్ క్లూలెస్, తనకి ఏం చేయాలో అర్థం కాలేదు.
సో సడన్గా ఇలా ఈ జీబీ సిండ్రోమ్లో ఏమవుతూ ఉంటుందంటే కాలు నుంచి గ్రాడ్యువల్గా పైకి ఆ, వచ్చేస్తూ ఉండడం పెరాలసిస్. నిదానంగా పెరాలసిస్ ఒక్కొక్క ఆర్గాన్ని ఎఫెక్ట్ చేసుకుంటూ వచ్చి లంగ్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఊపిరితిత్తుల కింద ఉన్న మజిల్ని పెరాలసిస్ చేయడం వల్ల ఊపిరాడక చనిపోతారు. సో ఇతనికి ఆల్రెడీ ఇప్పుడు లెగ్స్ మొత్తం ఉంది. అలాంటి టైంలో ఇంకొక వాళ్ళ అటెండర్ అతని ఫ్రెండ్ ఇతన్ని ఇలా మొత్తం ఎత్తుకొని తీసుకొని వచ్చారు క్లినిక్. సో ఇక్కడ మనం ఈ కేసు అసలు ఇక్కడ చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇట్ వాస్ అసోసియేటెడ్ విత్ ఫీవర్. సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఫీవర్ లేదు, బాడీ పెయిన్స్ లేదు. బట్ ఇలాంటి గులెన్ బార్ సిండ్రోమ్ మయోసైటిస్ కేసెస్ స్టార్ట్ అవ్వాలి అంటే దేర్ షుడ్ బి ఏ హిస్టరీ ఆఫ్ సప్రెస్డ్ ఫీవర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ కాజ్. ఈ అబ్బాయిలో స్పెసిఫిక్గా ఉంది, ఫీవర్, బాడీ పెయిన్స్ వచ్చాయి, డోలో టాబ్లెట్ వేసుకున్నాడు, ఇంకొన్ని యాంటీబయాటిక్స్ వాడాడు, ఫీవర్ సప్రెస్ అయిపోయింది అండ్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని దాటి అది బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోయింది. సో ఇలాంటి కేసెస్లో ఏంటి నెక్స్ట్ అనేది థర్మల్ సివి చూసినప్పుడు ద పేషెంట్ ఈస్ హాట్, చలి లేదు ప్రజెంట్ వచ్చినప్పుడు, అండ్ థర్స్టీ, వాటర్ బాగా తాగాలనిపిస్తుంది, పెదాలన్నీ ఎండిపోతున్నాయి, డ్రైనెస్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంది, అండ్ ద పేషెంట్ ఈస్ కాన్స్టిపేటెడ్, మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, అండ్ కదిలితే నొప్పులన్నీ పెరిగిపోతున్నాయి. ఎక్కువగా ఇతనుకున్న పెరాలసిస్ అండ్ బాడీ పెయిన్స్ని బట్టి కదలలేడు. ఒకవేళ కదలాల్సి వచ్చిన సిచ్యువేషన్ వచ్చినా కొంచెం కదిలినా కూడా సిమ్టమ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఈ 4 పాయింట్స్ మనల్ని బ్రయోనియాకి గైడ్ చేస్తుంది. సో ఈ బ్రయోనియా 200 సింగిల్ డోస్ ఇచ్చిన తర్వాత విత్ ఇన్ 2 or 3 days CPK became normal and he started walking without support. సో ఎవ్వరి సహాయం లేకుండా అతని పని అతనే చేసుకొని నార్మల్గా నడవడం మొదలుపెట్టాడు. అండ్ కొన్ని డేస్ తర్వాత సిపికే రిపోర్ట్ కూడా నార్మల్ అయిపోయింది. నెక్స్ట్ కేస్ ఆఫ్ బ్రెయిన్ ఫీవర్ విత్ డయేరియా అండ్ అల్టర్డ్ కాన్షియస్నెస్. సో ఇది ఒక 60-year-old ఫిమేల్ కేసు అండి. సార్ దానికి ఈ ముందు దాని మందు సార్, మందు పవర్ చెప్పండి సార్ ఒకసారి. బ్రయోనియా 200 సింగిల్ డోస్. సార్ ఈ గులియన్ బర్రే సిండ్రోమ్ కి అలోపతి వాళ్ళు అసలు మందే ఉండదు, అవును స్టీరాయిడ్స్ సార్, మెయింటైన్ చేస్తారు అంతే. అవును. స్టీరాయిడ్స్ మెయింటైన్ చేసి వాటి సెట్ చేస్తూ ఉంటారు. హోమియోపతిలో మాత్రం మంచి, అంటే మనం వేలోనే వెళ్ళొచ్చు. డాక్టర్ గారు ఇచ్చినట్టు ఇస్తే కంప్లీట్ క్యూర్ అయిపోయింది. కంగ్రాట్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 60-year-old ఫీమేల్ అండి. సో ఈ కేసుకి 60 ఏళ్ళు ఉన్నాయి ఆమెకి. తను వర్క్కి వెళ్ళారు, తను డైలీ వేజ్ వర్కర్. సో ఆమె పనుల కోసం వెళ్ళారు. సడన్గా కళ్ళు తిరిగినాయి అని చెప్పి కింద పడిపోయారు. తర్వాత చూస్తే సెలైన్ ఎక్కించి దగ్గరున్న ఆర్ఎంపీ క్లినిక్కి తీసుకెళ్ళి సెలైన్ ఎక్కించి తర్వాత ఇంటికి తీసుకొచ్చేటప్పటికి మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. సో కొద్దిసేపటికే ఫీవర్ వచ్చింది. సో మోషన్స్ మాత్రం ఆగట్లేదు. సో ఇదేదో మోషన్స్ వల్ల వచ్చిన వీక్నెస్ అయి ఉంటుంది అని చెప్పి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ చూసి కొన్ని యాంటీబయాటిక్స్ రాశారు అండ్ దాని తర్వాత మోషన్స్ ఆగిపోయినాయి. సో కొద్దిసేపటికి మోషన్స్ ఆగిపోయిన తర్వాత ఫీవర్ స్టార్ట్ అయింది. సో మళ్ళీ ఫీవర్కి పారాసెటమాల్ వేశారు అండ్ మోషన్స్కి సెలైన్ పెట్టారు. అండ్ ఈ ట్రీట్మెంట్ మొత్తం మనకి స్కోప్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ట్రీట్మెంట్ మొత్తం ఇంట్లోనే జరుగుతుంది. సో నన్ను ఒకసారి వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు, చూద్దామని చెప్పి నేను వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత మోషన్స్ ఆగినాయి, ఫీవర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటి అంటే తన ఓల్డ్ పేషెంటే,
తను నన్ను గుర్తుపట్టలేకపోయింది సడన్గా. సో ఫీవర్ పడుకొనే ఉన్నారు, సెలైన్ పెట్టుకుని ఉంది. అండ్ అండ్ తనకి ఒక మంచి క్యూర్ కూడా వచ్చింది. ఒక స్కిన్ కంప్లైంట్ కోసం నా దగ్గరికి వచ్చింది అండ్ తగ్గింది. నేను నేను తనకు తెలిసిన వ్యక్తినే, కానీ నన్ను గుర్తుపట్టట్లేదు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూశారు, వాళ్ళని గుర్తుపట్టట్లేదు. ఎవరు నువ్వు, ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటుంది. సో సరే ఎక్కడున్నారు అనుకుంటున్నారు మీరు అని చెప్పి క్వశ్చన్ అడిగాను. ఆ, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అని తను చెప్పిన తర్వాత మీరు ఎక్కడున్నారు అసలు అని చెప్పి అడిగాను. అడిగితే ఆ, ఆ, నేను ఇంటికి వెళ్ళాలి కదా, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను అని చెప్పి అంటున్నాను. కానీ తను ఉన్నది తన ఇంట్లోనే అండ్ తన బెడ్ మీద తను పడుకొని ఉంది. ఆ, ఇంట్లోనే ఉన్నారు. అసలు ఏమైంది ఏంటి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, నేను ఇంటికి వెళ్ళాలి కదా, ఆ, ఇంటి బయట నా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళతో నేను డైలీ ఈ టైంలో మాట్లాడుతూ ఉండాలి కదా, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఆ, ఆ, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వాళ్ళందరితో, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు కదా ఈ టైంలో, నేను ఆ రోజు సాయంత్రం 6-7 అవుతుందండి. సో ఈ 6-7 నేను చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఉన్నాను కదా, ఇక్కడ ఎందుకున్నాను, ఆ, ఏమైంది నాకు, ఆ, ఏమైంది నాకు అనే కండిషన్ కూడా కాదు ఆమె. అంటే యాక్చువల్లీ నేను ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా అని చెప్తుంది ఆమె. అంటే బెడ్ మీద పడుకొని ఆ, తనకి బెడ్ మీద ఉన్నట్టుగా అర్థం అవ్వట్లేదు. ఇంటి బయటికి వెళ్ళి నేను అందరితో మాట్లాడుతున్నాను అనే భ్రమలోనే ఉంది. సో దీనికి ఆ, ఇంకా చలి ఉందా లేదా, దాహం ఉందా లేదా, వీక్నెస్ ఉందా లేదా, డల్నెస్ ఉందా లేదా, ఇవన్నీ ఈ పైన చెప్పిన ఈ 3 కేసెస్లో మనం అడిగే కండిషన్ కాదండి. సో ఇలాంటప్పుడు మనకి ఎక్యూట్ కేస్ ఇక్కడ ప్రోగ్రెస్ అయిపోయింది. సో ఇలా ఎక్యూట్ కేస్ ప్రోగ్రెస్ అయిపోయినప్పుడు మనం కూడా థర్మల్స్, థర్స్ట్, దాహము, చలి ఇటువంటివే కాకుండా ఇంకా మిగిలినవి కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. మనకి రిపర్టరీలో ఒక మంచి రూబ్రిక్ ఉంది. సో ఈ రూబ్రిక్ నాకు హెల్ప్ చేసింది ఈ కేసులో. మైండ్ బెడ్ గెట్స్ అవుట్ ఆఫ్, వాంట్స్ టు అండ్ గో హోమ్. సో ఆ బెడ్ మీద నుంచి లేచిపోయి నేను ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఒక భ్రమ. తను ఇంట్లోనే ఉంది కానీ నేను ఇంటికి వెళ్ళాలంటుంది. సో సింగిల్ రెమెడీ ఈ బ్రయోనియా 4 మార్క్స్. బ్రయోనియా ఒక్కటే ఉంటుంది ఈ ఈ రూబ్రిక్లో. సో మిగిలిన జనరల్స్ని తర్వాత మ్యాచ్ చేసుకుంటే తను లిప్స్ చాలా డ్రైగా ఉన్నాయి అండ్ మిగిలిన కాన్స్టిపేషన్ ఉంది, డైరియా ఆగిపోగానే మళ్ళీ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయింది. సో ఇటువంటివన్నీ కన్సిడర్ చేసి నేను మా సీనియర్ డాక్టర్తో ఒకసారి మాట్లాడుకొని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత బ్రయోనియా 200 సింగిల్ డోస్ ఇచ్చాము. బ్రయోనియా 200 సింగిల్ డోస్ 8 పిఎంకి ఇచ్చాము. అండ్ 8 పిఎంకి ఈ బ్రయోనియా 200 ఇచ్చిన తర్వాత బై 10 o'clock ఆమె కాన్షియస్ నార్మల్ అయింది. ముందు తను ఎక్కడుంది, తన ఇంట్లో ఉంది అన్న పరిస్థితి ఆమెకు అర్థమైంది. తనకు ఫీవర్ వచ్చి ఇలా పడుకొని ఉన్నారు, అందుకే సెలైన్ పెట్టారని చెప్పి తెలిసింది. గ్రాడ్యువల్గా అలోపతిక్ టాబ్లెట్స్ ఏమి వేయకుండా ముందు ఆపాము, ఎందుకంటే ఈ కేసు ఆల్రెడీ సప్రెస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ని సప్రెస్ చేస్తే ఆ, ఈ బ్రెయిన్ ఫీవర్ కేసు కాబట్టి ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ముందు పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాము, పేషెంట్ వాళ్ళ అటెండర్కి పక్కన ఇలా ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆమె నార్మల్ అవ్వకపోతే మాకు చెప్పండి. ఇలా గ్రాడ్యువల్గా చెప్తూ వస్తున్న తర్వాత 10 o'clockకి ఆమె ముందు వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్పి ఆమెకు అర్థమైంది. నెక్స్ట్ కొద్దిసేపటి తర్వాత సెలైన్ కూడా అయిపోయింది అండ్ కొంచెం సేపటికి మళ్ళీ డయేరియా అండ్ ఫీవర్ రెండు స్టార్ట్ అయ్యాయి. సో పేషెంట్ ఇంకా కంగారు పడిపోయారు. పేషెంట్ అంటే పేషెంట్ పక్కన వాళ్ళు ఇంకా మళ్ళీ కంగారు పడ్డారు. సరే ఫీవర్, బ్రెయిన్ ఫీవర్ అన్నారు, మళ్ళీ ఆ, తగ్గిపోయిన పారాసెటమాల్ అవన్నీ వేసి తగ్గిపోయిన ఫీవర్ మళ్ళీ ఎందుకు స్టార్ట్ అయింది. సో మోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి, మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయింది బ్రయోనియా వేసిన తర్వాత. సో
వాళ్ళు కాల్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఫీవర్ 101 102 వస్తుంది అండ్ మోషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి, ఆ, ఏదో ఒకటి చేయండి. సో ఈ అలోపతిక్ టాబ్లెట్స్ ఏమీ వేయకండి, హోమియోపతి మెడిసిన్స్ మాత్రమే వాడండి అని చెప్పాను. సో ఆ కేసుని డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ ఎస్ఎల్ మీదే ఉంచాము అండ్ పేషెంట్ బికేమ్ నార్మల్ ఇన్ లెస్ దాన్ 12 అవర్స్. సో నెక్స్ట్ డే మార్నింగ్కి ఫీవర్ కంట్రోల్ అయింది అండ్ షీ స్టార్టెడ్ వాకింగ్, నడుస్తూ మాట్లాడుతూ, అండ్ విత్ ఇన్ 12 అవర్స్లో డయేరియా ఆగిపోయింది అండ్ ఫీవర్ కంట్రోల్ అయిపోయింది. అండ్ బై నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock తన డైలీ రొటీన్లోకి వెళ్ళిపోయింది. ఆమె అనుకున్నట్టు బయటకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి, ఆ, వాళ్ళందరితో చేయాలి అనుకున్నది, ఆ, తన నెక్స్ట్ డే 6 PM కల్లా రెక్టిఫై అయిపోయింది ఆ కంప్లైంట్. సో ఇది మనల్ని హోమియోపతి ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది ఇలాంటి సివియర్ బ్రెయిన్ ఫీవర్ కేసెస్లో, గులెన్ బార్ సిండ్రోమ్స్లో అండ్ ఎస్పిఓ2 ఇలా గ్రాడ్యువల్గా తగ్గిపోతూ సాచురేషన్ తగ్గిపోయి ఇబ్బంది పడుతున్న కేసెస్లో, ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్లో కూడా మనం కరెక్ట్గా చూసి మెడిసిన్ ఇచ్చినప్పుడు హోమియోపతి వర్క్స్ వండర్ఫుల్లీ. సో సార్ మీరు ప్లాసిబో మీద ఉంచామని చెప్పారు, ఆ బ్రెయిన్ మెయిన్ డోస్ ఇచ్చిన తర్వాత అవును ఆ సార్, ఫీవర్ డైరియా వచ్చిన అప్పుడు మనం FP6 అట్లాంటివి కూడా ఇవ్వకూడదా? ఇవ్వచ్చు ఫిక్స్ సార్, సార్. ఇవ్వచ్చు. బట్ ఇక్కడ నేను రిస్క్ తీసుకోలేదు, ఎందుకంటే తను ఆల్రెడీ కేసు సప్రెస్ అయిపోయి ఉంది, ఫీవర్ వల్ల సప్రెస్ అయ్యింది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ ఫీవర్ని ఫెర్రంఫాస్ 6X కానీ నాట్రమ్యూర్ 6X కానీ ఇంకేదో ఒక 6X మెడిసిన్ వేసి డిస్టర్బ్ చేయడం ఎందుకు? సో ఆల్రెడీ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు సార్. ఎందుకంటే వెన్ అవసరం లేదు. case is going on in a classical way and the suppressed eruptions, suppressed motions కానీ అవన్నీ మళ్ళీ అవుట్ అయ్యి పేషెంట్ నార్మల్ జనరలైజ్డ్గా, ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, ఓరియంటేషన్ కేమ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. బ్రయోనియా స్లో పనిచేస్తుందని ఎప్పుడు గుర్తుపెట్టుకోకండి. అట్లా బ్రెయిన్ ఇవ్వగానే హాఫ్ అన్ అవర్లో ఓరియంటేషన్ వచ్చింది అన్నాడు, ఇట్స్ గుడ్ సిమ్టమ్. అటువంటి క్లాసికల్ కేసులో అటువంటి ఇంప్రూవ్మెంట్ అనిపించినప్పుడు ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతే సార్, బ్రెయిన్ అసలు కామ్గా ఉండేది నిద్రపోతుంది, యాక్టివ్ అయిందంటే అంతకన్నా గొప్ప విషయం ఉంది సార్. కంగ్రాట్స్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్. సో ఇలా బ్రయోనియా కొన్ని ఇలాంటి మెడిసిన్స్ కొన్ని స్లో అన్న మిస్కన్సెప్షన్ కూడా ఉందండి. సో ఏ మెడిసిన్ స్లో కాదండి, మనం యాక్చువల్లీ ఇండికేట్ అయిన మెడిసిన్ని కరెక్ట్గా ఇస్తే అది కరెక్ట్ టైంలో కరెక్ట్గా వర్క్ అవుతూ ఉంటుంది. సో ఇంకా ఇక్కడ మనకు పెక్యులర్గా గైడ్ చేసిన ఇంకొక సిమ్టమ్ ఏంటంటే, ఫీవర్ తగ్గి డయేరియా తగ్గిన ఒక 1 వీక్కి తనకి నా దగ్గరికి ఏ స్కిన్ కంప్లైంట్తో అయితే వచ్చారో మళ్ళీ ఆ స్కిన్ కంప్లైంట్ స్కిన్ మీద వచ్చింది. సో ఇక్కడ మయాజమ్స్ గురించి ఆ, మీకు సార్ చెప్పుంటే, ఇక్కడ కేస్ అల్టర్డ్ కాన్షియస్నెస్ అంటే తన నార్మల్గా తను ఉండాల్సిన స్టేట్ని దాటి వెళ్ళిపోయింది. అంటే తను ఆ, ఇంట్లో ఉండి కూడా తనకి ఇంట్లో ఉన్నానని చెప్పి అర్థం అవ్వట్లేదు. సో ఇది సిఫిలిటిక్ మయాజం. సో ఇక్కడ నుంచి కేస్ డైరెక్ట్గా బ్రయోనియా ఇచ్చిన తర్వాత సోరాక్ వచ్చింది. సోరిక్ మయాజంలో ఫీవర్ అండ్ డయేరియా ఉంటాయి. అండ్ ఇంకా పెక్యులియర్గా ఫీవర్ అండ్ డయేరియా తగ్గిన తర్వాత స్కిన్ మీద ఎరప్షన్స్ వచ్చాయి. అంటే కేస్ హయ్యర్ లెవెల్ నుంచి లైక్ బ్రెయిన్ నుంచి కేస్ గ్రాడ్యువల్గా స్కిన్ మీదకి వచ్చేసింది. సో ఇప్పుడు మళ్ళీ స్కిన్ మీద ఏదైనా అప్లికేషన్ అప్లై చేసి మళ్ళీ ఆయింట్మెంట్స్ అప్లై చేసి మళ్ళీ ఆ కేసుని సప్రెస్ చేస్తే మళ్ళీ ఆ కాన్షియస్నెస్ పోతుంది. అందుకే FP6X కానివ్వండి, ఇంకా ఏ టిష్యూ సాల్ట్స్ అయినా నేను పెట్టలేదు, అంత అవసరం రాలేదు అక్కడ. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? సార్ సమ్మర్ లో వచ్చే జ్వరాలకు ఒకసారి రిపీట్ చేయండి సార్. సార్ జనరల్గా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు మనకి అక్యూట్గా నేను పైన చెప్పిన వాటిలో అంతవరకు అయితే మెయిన్గా 3 రెమెడీస్ ఆలోచించాలండి.
సో ఫస్ట్ థింగ్, పేషెంట్కి చలి ఉందా లేదా, మనం అడిగే ఫస్ట్ క్వశ్చన్లో చలి ఉంది అని చెప్తున్నారు అంటే వీ కెన్ థింక్ ఆఫ్ నాట్రమ్ కార్బ్ జెల్సేమియం. సో పేషెంట్ ఎలా ఉన్నాడు, డల్గా ఉన్నాడా, యాక్టివ్గా ఉన్నాడా, ఇలాంటివి చూడాలి ఒకసారి. ఆ, ఇక్కడ వామిటింగ్ విత్ ఫీవర్ ఉందా, వామిటింగ్ లేదా, డిహైడ్రేషన్ ఉందా లేదా డిహైడ్రేషన్ లేదా, ఇటువంటివి కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నాట్రమ్యూర్ 6X, నాట్రమ్యూర్ 6C ఇలా గ్రాడ్యువల్గా, నేను ఇక్కడ పవర్ చెప్పట్లేదు, అంటే కేసుని బట్టి అది మారుతూ ఉండొచ్చు అండ్ వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి కూడా మారచ్చు. సో డోసేజ్ పొటెన్సీ పక్కన పెడితే ఫస్ట్ మనకి షల్ ఉందా లేదా అనేది ఫస్ట్ పాయింట్. అండ్ సన్ స్ట్రోక్లో వాళ్ళు మాట్లాడగలిగే అంత ఫేజ్ వరకు ఉంటే మాత్రం షల్ ఉందా లేదా అడిగి చూడండి. దాహం ఎలా ఉంది అనేది ఒకసారి అడగండి. మోషన్ ప్రాబ్లం ఉందా లేదా ఒకసారి కనుక్కోండి. అండ్ లిప్స్ ఎలా ఉన్నాయి, కళ్ళు ఎలా ఉన్నాయి, నోస్ ఎలా ఉంది, డ్రైగా ఉందా, వాటరీగా ఉందా, లేదా అసోసియేటెడ్ విత్ కోల్డ్, జలుబు విత్ ఫీవర్ అండ్ సన్ స్ట్రోకా, లేదా ఓన్లీ హెడేక్ విత్ ఫీవరా, ఇట్లాంటివి మనల్ని డ్రైనెస్ ఎక్కువగా ఉంటే లిప్స్ మీద అండ్ మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు, వామిటింగ్స్ ఉన్నాయి ఫీవర్లో, అండ్ ఎండలోకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కంప్లైంట్స్ పెరిగాయి అనుకోండి, వీ కెన్ గివ్ నాట్రమ్యూరేటికమ్, నాట్రమ్యూర్ ఇవ్వచ్చు. నెక్స్ట్ లేదు ఒకవేళ కేసు చాలా సార్, ఒకవేళ డౌట్ ఉంటే acute గా బ్రెయిన్ కూడా ఇవ్వచ్చు. ఆ, అప్పుడు ఆ కేసు ఏది డిమాండ్ చేస్తే అది సార్, నాట్రమ్యూరే ఇవ్వాలని కూడా లేదు. నాకు ఈ కేసులో నాట్రమ్యూర్తో వర్క్ అయింది, అంతేకాని ప్రతిసారి నాట్రమ్యూర్ అవ్వాలని కూడా కాదు. సో సేమ్ సిమ్టమ్స్ మనకు బ్రయోనియాలో కూడా ఉంటాయి, కాన్స్టిపేటెడ్, డ్రైనెస్, వామిటింగ్, ఫీవర్, హాట్, థర్స్టీ. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్తాం అప్పుడు నాట్రమ్యూరా బ్రయోనియానా డిస్టింగ్విష్ చేసుకోవడానికి. సో పేషెంట్ డైలీ యాక్టివిటీస్ చేస్తున్నాడా లేదా, ఆ, తను తన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడా లేదా, లేదా బాడీ పెయిన్స్ కదిలితే ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా, లేదా నార్మల్గానే ఉన్నాడా, బాడీ పెయిన్స్కి దీనికి ఏదైనా సంబంధం ఉందా, లేదా నాట్రమ్యూర్ టైం వేరు, బ్రయోనియాలో ఫీవర్ వచ్చే టైం వేరు. మనకి టైం మోడాలిటీస్ క్లాస్ కూడా అయ్యింది కాబట్టి, సో ఎన్నింటికి నాట్రమ్యూర్ ఫీవర్ వస్తుంది, ఎన్నింటికి బ్రయోనియా ఫీవర్ వస్తుంది అనేది కూడా మనకి ఇంపార్టెంట్గా అది కూడా గైడ్ చేస్తూ ఉంటుంది. సో అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ కేసులో ఫీవర్ ఎక్కువగా ఉంది అండ్ నాట్రమ్యూర్ ఇచ్చాము, రిలీఫ్ రాలేదు, అండ్ వీళ్ళలో కూడా సన్ స్ట్రోక్ ఉంది, విపరీతమైన తలనొప్పి, వామిటింగ్స్, మోషన్స్, హెడేక్ ఎక్కువగా ఉంది, పేషెంట్ చలి చెప్తున్నాడు అండ్ వాటర్ తాగాలనిపించట్లేదు, డల్గా అయిపోయి ఒక మూల పడుకుంటున్నాడు, అండ్ పీరియాడిసిటీ రోజు ఒకే టైంకి ఫీవర్ రావచ్చు, ఆ, ఇలా కొంచెం సేపు ఫీవర్ వస్తుంది, ఇంటర్మీడియట్ ఫీవర్, రెగ్యులర్గా డైలీ 24 అవర్స్ ఉండే ఫీవర్స్ కాదు ఇవి. సో ఇలా వస్తూ పోతూ ఉండి వచ్చినప్పుడు చాలా హై ఫీవర్ అయితే అప్పుడు నాట్రమ్ కార్బ్ ఇవ్వచ్చు. ఇంకా జెల్సీమియం ఉంది, ఆ, ఇలా చాలా డ్రగ్స్ ఉన్నాయి సార్. బట్ స్పెసిఫిక్గా ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అయితే నాట్రమ్యూర్ అండ్ నాట్రమ్ కార్బ్. మనం ఎలాగో ఇప్పుడు సన్ స్ట్రోక్స్ గురించి చదువుతున్నాం కాబట్టి ఇప్పుడు రాబోయే క్లాసెస్లో వాటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంకా ఎనీ అదర్ డౌట్స్? డాక్టర్ గారు, సన్ స్ట్రోక్ అన్నతోనే మనకి ఫస్ట్ గ్లోనైన్ అనుకుంటాం. గ్లోనైన్ ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది డాక్టర్? గ్లోనైన్లో విపరీతమైన తలనొప్పి ఉంటుందండి. సో ఫస్ట్ మనల్ని గైడ్ చేసేది గ్లోనైన్లో, మీరు ఒకసారి కెంట్ చూస్తే ఫస్ట్ మనల్ని ఫీవర్ ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ స్టేజెస్, అంటే లోపల ఇన్ఫ్లమేషన్, వాపు ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అసోసియేటెడ్ విత్ ఇన్ఫ్లమేషన్ వచ్చి మిగిలిన సిస్టమ్స్ మొత్తం ఎఫెక్ట్ అయితే అప్పుడు ఇలాంటి రెమెడీస్కి వెళ్తాం, నాట్రమ్యూర్, నాట్రమ్ కార్బ్ ఇలాంటివి. అదే ఫస్ట్ స్టేజ్లో ఇప్పుడు ఎండలోకి వెళ్ళాడు, తలనొప్పి వచ్చింది, దాని తర్వాత ఇలా ఫీవర్ ఇవి స్టార్ట్ అవుతుంది, అప్పుడు అప్పుడు ఫస్ట్ మనల్ని గైడ్ చేసేది గ్లోనైన్. అప్పుడు ఇలాంటి మెడిసిన్స్ కన్నా ఫస్ట్ మనం గ్లోనైనే ఆలోచిస్తాం, తర్వాతే ఇవి. బికాస్ ఇక్కడ సిస్టమ్స్ మొత్తం ఎఫెక్ట్ అయినాయి. గ్లోనైన్లో ఫస్ట్
హెడ్ ఎఫెక్ట్ అయ్యి హెడేక్ విపరీతంగా ఉంది, ఇప్పుడు ముందు నాకు హెడేక్ మెడిసిన్ ఇవ్వండి అని చెప్తూ ఉంటారు. వాళ్ళు హెడేక్ నుంచి రిలీవ్ అయిన తర్వాతే మిగిలినవి అన్న సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ నాట్రమ్ యూరాటికంలో మనకి ఫీవర్ ఉంటుంది, నాట్రమ్ కాప్లో ఫీవర్ ఉంటుంది, లేదా అసోసియేటెడ్ విత్ వామిటింగ్స్ ఉండొచ్చు. గ్లోనైన్లో కూడా ఉంటాయి, బట్ ఒక్కొక్క డ్రగ్ని మనం ఎలా డిస్టింగ్విష్ చేసుకోవాలి అనేది మనకు తెలిసి ఉండాలండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? సార్ సన్ బర్న్స్ ఉంటాయి కదా, చెమటకాయలు అంటారు సన్ బర్న్స్, అవును, అవును, అవును. వాటిలో ఏమి ఇండికేట్ అవుతుంది సార్ గ్రాడ్యువల్గా ఒక్కొక్క పాయింట్ని కన్సిడర్ చేసుకునే ఇవ్వాలి సార్. ఎందుకంటే ఆ, నేను చేసే ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ స్కిన్ మీద వస్తే ఈ మెడిసిన్, హెడేక్ వస్తే ఆ, ఒక మెడిసిన్, వామిటింగ్ వస్తే ఈ మెడిసిన్, ఫీవర్ వస్తే ఈ మెడిసిన్ అలా ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ ఆ, నేను నేర్చుకున్న ప్రాక్టీస్ ప్రకారం స్కిన్ మీద ఇప్పుడు చెమటకాయలు వచ్చాయనుకోండి, ఫస్ట్ థింగ్ అసలు స్కిన్ మీద అందరికీ ఒక 10 మంది ఎండలోకి వెళ్ళిన తర్వాత అందరికీ చెమటకాయలు రావు. కొంతమందికి మాత్రమే ఈ చెమటకాయలు వస్తాయి, కొంతమందికి ఫీవర్ వస్తుంది, కొంతమందికి తలనొప్పి వస్తుంది, కొంతమందికి వామిటింగ్స్ రావచ్చు, కొంతమందికి మోషన్స్ అవ్వచ్చు. సో వాళ్ళ జెనెటిక్ నేచర్ లేదా వాళ్ళ బాడీ నేచర్, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేస్తుంది ఆ, వాళ్ళ డిసీజ్ ఎక్కడ రావాలి అనేది. సో ఇప్పుడు స్కిన్ మీద వచ్చే మెడిసిన్సే మనకు కావాలి అనుకోండి. ఇందాక మనం బ్రయోనియా కేసు చూసినప్పుడు కూడా ఇక్కడ ఇలాగే అయింది. బికాస్ స్కిన్ మీద వచ్చిన ఒక ఎరప్షన్ని సప్రెస్ చేశారు, ఫీవర్ తర్వాత డయేరియాని సప్రెస్ చేశారు, ఫీవర్ని సప్రెస్ చేశారు. సో గ్రాడ్యువల్గా కేసు లేయర్ బై లేయర్, ఒక్కొక్క లేయర్ పెరిగిపోతూ గ్రాడ్యువల్గా కేసు పై లెవెల్కి వెళ్ళిపోతుంది. సో చెమటకాయలే కదా అని చెప్పి పౌడర్స్ వేసి సప్రెస్ చేసిన, లేదా సల్ఫర్తో కానీ ఖాళీ సల్ఫ్తో కానీ సొరైనం ఇట్లాంటి మెడిసిన్తో సప్రెస్ చేసినప్పుడు కేసుని మనమే గ్రాడ్యువల్గా పై లేయర్స్కి పుష్ చేసేస్తూ ఉంటాం. అక్కడ నుంచి డిసీజ్ బ్రెయిన్లోకో లంగ్స్లోకో ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇలా ఓన్లీ చెమటకాయలకి ఆ, మనం చేస్తున్న అలోపతి కాదు కదండి. సో అందుకే మొత్తం కేసు తీసుకోండి, మొత్తం కేసు తీసుకొని ఏ రెమెడీ ఇండికేట్ అయితే అదే ఇవ్వండి. అలా చెమటకాయల కోసమే ఒక మెడిసిన్, వడదెబ్బ తగిలితే ఒక మెడిసిన్ అనేవి ఇప్పుడు సన్ స్ట్రోక్ మెడిసిన్స్ కూడా ఆ, మనం డిస్కస్ చేస్తుంది మన అవగాహన కోసం మాత్రమే. అంతేగాని సన్ స్ట్రోక్ వస్తే గ్లోనైన్ ఇవ్వాలి, నాట్రమ్యూరే ఇవ్వాలి అనేది కాదు. సన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఆ, మనకి కేసు మొత్తం తీసుకున్న తర్వాత వెరాట్రమ్ ఆల్బమ్ వస్తే అదే ఇస్తాం, సొరైనం వస్తే అదే ఇస్తాం. ఇవేమి కాకుండా అసలు ఫీవర్కి సంబంధం లేని మెడిసినే వచ్చింది అనుకోండి, మనం రిపటరైజ్ చేసి జనరల్స్ అన్ని వాటికి మ్యాచ్ అవుతుంటే అదే ఇస్తాం. సో అలాగా ఆ, చర్మం మీద మాత్రమే వచ్చినాయి అనేది కన్సిడర్ చేయకుండా మిగిలిన టోటాలిటీ కూడా చూడండి. సో అది మనకి ఎటువైపు గైడ్ చేస్తే అటువైపు వెళ్ళిపోండి. అంటే సార్ చెమటకాయ పౌడర్ కూడా సప్రెస్ చేస్తుందా సార్? ఖచ్చితంగా చేస్తారండి. అందుకే కదా చెమటకాయల తర్వాత కొంతమందిలో లూజ్ మోషన్స్ రావచ్చు, కొంతమందిలో రెస్పిరేటరీ కంప్లైంట్స్, సో చెమటకాయలు తగ్గి దగ్గు జలుబు ఇట్లాంటివి రావచ్చు. సో మనం స్కిన్ మీద తీసేస్తున్నాం ఆ డిసీజ్ని. అది ఆ, మనకి థియరీ ఆఫ్ సప్రెషన్ మీకు ఐడియా ఉంటే ఆ, ఇది కూడా అర్థమవుతుందండి ఈజీగా. అంటే స్కిన్ మీద నుంచి డిసీజ్ పై లేయర్కి వెళ్తుంది. అది గ్యాస్ట్రో ఇంటెస్టైన్స్కి, అంటే డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేదా రెస్పిరేటరీ సిస్టమ్ ఊపిరితిత్తులు ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అది ఏంటి, వాళ్ళ కాన్స్టిట్యూషన్ డిసైడ్ చేసుకుంటుంది అది మనం చేసిన సప్రెషన్ ఎక్స్టెంట్ ఎంత ఉంది. అండ్ వాడు ఈజీగా ఎఫెక్ట్ అయిపోయే కాన్స్టిట్యూషన్ అయితే అది ఇలాంటి కేసెస్లో బ్రెయిన్ వర్క్ వెళ్ళచ్చు, లేదా చాలా వీక్గా ఉండే కాన్స్టిట్యూషన్స్ అయితే ఇలా బ్రెయిన్ వర్క్ వెళ్ళిపోతూ ఉంటాయి. స్ట్రాంగ్ కాన్స్టిట్యూషన్స్ లేదా టఫ్ కాన్స్టిట్యూషన్స్ అయితే అవి స్కిన్ మీదే ఉంటాయి, లేదా అక్కడి వరకు అణిగిపోయి ఇంకా అక్కడే ఉండిపోతాయి. లేదా కొన్ని కొన్ని ఆ, చెమటకాయలు అందుకే వీటితో రెస్పాండ్ అవ్వవు. మీరు ఎన్ని పౌడర్స్ వేసినా
మెడిసిన్స్ వేసినా కూడా అవి సప్రెస్ అవ్వవు. అవి చాలా టఫ్ కాన్స్టిట్యూషన్స్ అయి ఉండొచ్చు. సో వాటిలో మీరు సప్రెస్ చేయాలని చూసినా అవి తగ్గవు, అలాగే ఉంటాయి. అదే కరెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్ వేసి చూడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే. యాక్చువల్గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే సార్. చెమటకాయలకు మందు ఇస్తే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ సప్రెషన్. ఇట్ ఈస్ అలోపతి ఓన్లీ. డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు అది అలోపతి ప్రాక్టీస్ కిందకి వస్తుంది. అట్లా ఇస్తే తగ్గుతాయి. ఎందుకు తగ్గవు? బ్రహ్మాండంగా తగ్గుతాయి. కాకపోతే పేషెంట్కి మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అందుకని జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ సార్ నేత్రం ఇంకేమన్నా? పిక్చర్ చేస్తుంది నేత్రం కాదు ఎండబెట్టుకుంటున్నట్టు దయచేసి. హేమంత్ గారు లౌడ్ వాయిస్ మీరు వినిపించట్లేదు. సార్ నేట్రం కార్బు పిక్చరైజేషన్ ఒకసారి చెప్తారా దయచేసి ప్లీజ్, అనుకోకుండా. సార్ నాట్రమ్ కార్బ్ మనకి ఫస్ట్ థింగ్ విపరీతమైన తలనొప్పి అండి. మనల్ని గైడ్ చేసే ఫస్ట్ సిమ్టమ్ ఇది. సో జనరల్గా నాట్రమ్ సల్ఫ్, నాట్రమ్ కార్బ్, నాట్రమ్ మ్యూర్ ఇటువంటివన్నీ ఎండలోకి వెళ్ళిన తర్వాత కంప్లైంట్స్ అన్నీ పెరిగిపోతాయి. అందుకే ఫిట్స్లో, హెడ్ఏక్స్లో లేదా తలకి దెబ్బ తగిలిన తర్వాత వచ్చే కంప్లైంట్స్ లో కూడా నాట్రమ్ గ్రూప్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. అందుకే నాట్రమ్ సల్ఫ్ కూడా హెడ్ఏక్స్కి అంత మంచి మెడిసిన్ అవుతుంది. ఎందుకంటే ఏదో ఒక ట్రామా, తలకి తగిలిన దెబ్బ తీసుకుందాం. సో అలాంటప్పుడు మనకి నాట్రమ్ సల్ఫ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్క మెడిసిన్ ఒక్కొక్క పెక్యులర్ థింగ్కి గైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ నాట్రమ్ కార్బ్లోకి వచ్చేటప్పటికి విపరీతమైన హెడేక్ ఉంటుంది అండ్ అసోసియేటెడ్ విత్ వామిటింగ్ ఉండొచ్చు, గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయండి వీళ్ళని. కార్బన్ గ్రూప్ ఉంది కాబట్టి అసోసియేటెడ్ విత్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్, ఫ్లాచులెన్స్, గ్యాస్ట్రైటిస్, ఎక్కువగా తలనొప్పి అసోసియేటెడ్ విత్ వామిటింగ్. సో ఈ నాట్రమ్ గ్రూప్లో ఉన్న ఒక పెక్యులర్ థింగ్ ఏంటంటే ఇరిటబిలిటీ. సో సెన్సిటివిటీ, ఇరిటబిలిటీ, సో విపరీతమైన చిరాకు. నాట్రమ్ సల్ఫ్ కూడా అందుకే మ్యూజిక్స్ విన్నా, ఏదైనా శబ్దం వచ్చినా వీళ్ళలో కంప్లైంట్స్ అన్నీ పెరిగిపోతాయి. వీళ్ళు చాలా డల్నెస్కి వెళ్ళిపోతారు, లేదా పక్కనున్న వాళ్ళని తిట్టడము కోపంతో. సో ఈ ఇరిటబిలిటీ కూడా మనల్ని నాట్రమ్ గ్రూప్కి గైడ్ చేస్తుంటుంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే వీళ్ళు చాలా డల్గా ఉంటారు. మీరు డల్, చిల్లీ, థర్స్ట్లెస్ గ్రూప్ మనకి అక్యూట్ షాట్ అయిపోయింది కాబట్టి, సో ఆ డల్, చిల్లీ, థర్స్ట్లెస్ గ్రూప్లో తీసుకుంటే ఫస్ట్ థింగ్ మనకి వచ్చే డ్రగ్ కూడా దాంట్లో చాలా మెడిసిన్స్ ఉంటాయి, జెల్సేమియం. కొంచెం మనం గైడ్ చేసుకుంటే చాలు. మీకు ఒకసారి చూపిస్తాను. సో ఈ చార్ట్ మనకు ఆల్రెడీ మనకి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం ఈ చార్ట్. అండ్ ఈ యాక్టివిటీ డల్ అయింది, సో చలి ఉంది, అండ్ థర్స్ట్లెస్, దాహం లేదు. సో మనకున్న మెడిసిన్స్ ఈ కొన్ని మెడిసిన్స్ని మనం ఒక్కొక్క దాన్ని డిస్టింగ్విష్ చేసుకోగలిగితే ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది మనం ఒక్కొక్క దాన్ని గైడ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఒకవేళ యాక్టివిటీ నో చేంజ్ ఉంటే నాట్రమ్ మ్యూర్కి వెళ్తాం, లేదా హాట్ అయితే నాట్రమ్ మ్యూర్కి వెళ్తాం. ఇక్కడ ఉంటుంది నాట్రమ్. బట్ చలి ఉంది అని చెప్పి అర్థమైపోయి ఎండకి ఎక్స్పోజ్ అయ్యారు అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ చాలా మెడిసిన్స్ రూల్ అవుట్ అయిపోతాయి. సో ఎండకి ఎక్స్పోజ్ అయ్యి హెడేక్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, మనకు ఆల్మోస్ట్ చాలా మెడిసిన్స్ రూల్ అవుట్ అయిపోయినట్టే. ఇక్కడ మనకు మిగిలేది సెపియా, జెల్సేమియం, నాట్రమ్ కార్బ్. ఈ మూడే వస్తాయి ఫస్ట్ మనం ఆలోచించేది. తర్వాత ఈ మూడు కాకపోతే నెక్స్ట్ మిగిలిన మెడిసిన్స్ ఆలోచిస్తాం. సో ఫస్ట్ కాజేషన్ చూస్తాము. కాజేషన్లో ఎక్కడైనా ఇబ్బంది ఉందా లేదా. కాజేషన్లో ఇబ్బంది, సన్ ఎక్స్పోజర్ ఉంది అంటే ఫస్ట్ సన్ ఎక్స్పోజర్ ఎలిమెంట్స్ ఫ్రమ్
డైరెక్ట్ రిపటరైజేషన్ కి ఆ రూబ్రిక్ యాడ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ హెడేక్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఉందా లేదా? హెడేక్ అసోసియేటెడ్ విత్ ఫీవర్ ఉంటే ఇందాక చెప్పినట్టు కొన్ని మెడిసిన్సే మనల్ని ఈ సగం పని అక్కడ కూడా అయిపోయింది. హెడేక్ విత్ ఫీవర్ ఉంది లేదా వామిటింగ్ విత్ ఫీవర్ ఉంది, ఇలా ఉన్నప్పుడు ఇంకొన్ని మెడిసిన్స్ రూల్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ బాడీ పెయిన్స్, అగ్రవేషన్ ఎమలరేషన్ ఏమైనా తెలుస్తుందా లేదా ఇంకేదైనా అగ్రవేషన్ పెక్యులర్గా ఉండే అగ్రవేషన్ ఏమైనా ఉందా లేదా అనేది చూస్తాం. నెక్స్ట్ చిల్లీ అండ్ టర్స్లెస్. సో ఈ 2 పాయింట్స్ కూడా డల్నెస్తో పాటు ఉన్నప్పుడు నాట్రమ్ కార్బ్ ఇండికేట్ అవుతూ ఉంటుంది. డాక్టర్ గారు, సార్ హేమత్ గారు నమస్కారం. యాక్చువల్గా నాట్రమ్ కార్బ్కి 2 ఫేజ్లు ఉంటాయి. ఒకటేమో ఎక్యూట్ ఫేజ్, క్రానిక్ ఫేజ్. ఎక్యూట్ ఫేజ్లో ఈ సన్స్ట్రోక్లో సివియర్ హెడేక్, వామిటింగ్స్, కాజేషన్ బై ది సన్తో పాటుగా చిల్లి థర్స్ట్, డాక్టర్ గారు చెప్పినట్టు చిల్లి థర్స్ట్తో పాటు మిసాంథ్రోపీ అనే సిమ్టమ్ ఉంటుంది. అంటే ఎవరిని దగ్గర రానియకపోతే బాగుండే, హాయిగా అట్లా పడుకొని ఒక్కరిని పడుకుంటే హాయిగా ఉండే అనుకుంటారు. మామూలుగా మనం చూసి బ్రయోని అనుకుంటాం. ఇది ఎవరు వచ్చినా డిస్టర్బ్ చేయట్లేదు, ఎవరు వచ్చినా మాట్లాడబుద్ధి కావట్లేదు అని బ్రయోని అనే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కాకపోతే అది నాట్రమ్ కార్బ్ అనమాట. నాట్రమ్ కార్బ్లో ఎవరిని దగ్గర రానివ్వడు. అట్లా ఒంటరిగా కూర్చొని అట్లా పడుకుంటే హాయిగా ఉంటుంది. అది చూసుకొని మీ నాట్రమ్ కార్బ్ ఇస్తే ఆ సీవియర్ హెడేక్ అవన్నీ తగ్గిపోతాయి. కాకపోతే ఈ మిసాంథ్రోపీ ఎవరిని దగ్గర రానిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇండికేషన్, గైడింగ్ సిమ్టమ్ ఫర్ ది నాట్రమ్ కార్బ్. ఓకే, నెక్స్ట్ క్రానిక్ కేసెస్కి వచ్చేసరికి కెంట్లో క్లియర్ చెప్తారు. కంప్లైంట్స్ ఆఫ్టర్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఆఫ్టర్ సన్ ఎక్స్పోజర్. చెప్పాను ఇంతకుముందు ఒక కేసు కూడా చెప్పాను. ఒక ఆయన తిరుపతికి సమ్మర్లో తిరుపతికి వెళ్ళొచ్చాడు. తిరుపతికి వెళ్ళొచ్చిన తర్వాత అప్పటి నుంచి ఆకలి లేదు. బుజ్జిగారి దగ్గరికి ఆకలి కోసం వచ్చాడండి. నేను BHMS అయిపోయిన తర్వాత బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడు కేసులో అయిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడంటే ఆకలి లేదని వచ్చాడు. బుజ్జిగారు మొత్తం క్లియర్ కనుక్కొని అప్పుడు ఆ కాజేషన్ మీద ఆకలి ఎందుకు లేదు అంటే అప్పటి నుంచి దాదాపు 2 years బ్యాక్, 1 year బ్యాక్ వెళ్ళానంటే అప్పుడు నాట్రమ్ కార్బ్ ఇచ్చిన తర్వాత చాలా మటుకు ఆ కేసు క్లియర్ అయిపోయింది. అట్లా క్రానిక్ సన్ స్ట్రోక్లో కూడా నాట్రమ్ కార్బ్ ఈజ్ ఎ గుడ్ రెమెడీ. మిగతా సిమ్టమ్స్ అన్ని చూసుకొని ఇస్తే దెన్ ఇట్ ఇస్ ఏ రైట్ రెమెడీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు మీరు సార్ ఎంత మహాకార్యం అంటే సార్ నేను ఎలా వివరించాలో అర్థం కావట్లేదు సార్. మొన్న ఒక కేసు కూడా అదే, అతను 3 రోజుల క్రితం ఏదో ఎక్కడో వెళ్ళి అది తినేసాడు సమోసా, చెప్పలేదు, ఆయాసం వచ్చేసింది, మామూలుగా అలా నెమ్ముంది అనుకున్నాం, యాంటీబయాటిక్ 30 వేస్తే అది ఒక హాఫ్ అన్ అవర్ లో వాంతి అయిపోయింది. అది 3 రోజులు అరగకుండా బయటకు వచ్చి క్యూర్ అయిపోయారు. అసలు మీరు చెప్తుంటే ఆ లక్షణాలు సార్ చెప్తుంటే ఆ పిక్చరైజేషన్ అనేది అలా వస్తుంది సార్. మాస్టర్ గారు అలా పంపిస్తున్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు సార్. నిజంగా ఈ సబ్జెక్టు మాకు 10 years క్రితంగా ఉంటే ఈ కొన్ని వేల అది ప్రణాళికలో భాగమేమో మరి. మీ అందరికీ తలంచి నమస్కారం చేస్తున్నాను సార్. నిజంగా మేము అంత ఆనందపడుతున్నాం దీంతో. ఎంత సబ్జెక్ట్ అంటే మెడిసిన్స్ తగ్గిపోయాయి, మెయిన్ డోస్ అసలు టిష్యూస్ ఇవ్వడము అవన్నీ కూడా తగ్గిపోయాయి. మెయిన్ డోస్ తోనే రన్ చేస్తున్నాం చాలా కేసెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకొక చిన్న ఎడిషన్ డాక్టర్ అమర్ గారు, అది చెప్పండి. ఇంతకుముందు ఫాస్ఫరస్ తీయండి, రెండోదో మూడోదో చూడండి. అవును కేస్ సార్. ఆఫ్ మమ్స్, హంగర్ డ్యూరింగ్ ఫస్ట్ది ఫీవర్. అవును ఇది సార్. కూడా చాలా ఇంపార్టెంట్ కేసు అండి. నేను కూడా క్లినిక్ స్టార్ట్ చేసిన కొత్తలో ఈ పాయింట్ మీద ఎక్కువ వెళ్ళేవాడిని. నాకు ఎక్కువ మటుకు ఏదైనా వామిటింగ్స్ ఉన్నాయి, ఏదైనా పెదాలు అంటే ఫాస్ఫరస్ టక్కున ఎందుకు గుర్తొచ్చేది. అప్పుడు ప్రాక్టీస్ చేసి కొత్తలో దాన్ని ఎలాబరేట్ చేసుకున్నాను నేను. అయితే హంగర్ డ్యూరింగ్ ఫీవర్, ఆకలి ఎక్కువగా ఉంది ఫీవర్ లో ఉంటే, ఫీవర్ తో ఫాస్ఫరస్ తో పాటుగా మనకు గుర్తు రావాల్సిన సిమ్టమ్స్ ఏంటంటే స్టాఫిసాగ్రియా. వన్ ఆఫ్ ది అనదర్ రెమెడీ, ఇంపార్టెంట్ రెమెడీ. స్టాఫిసాగ్రియాలో కూడా వాడికి ఎంత ఫీవర్ ఉండి, మామూలు ఫీవర్ ఉంటే ఆకలి ఉంది కదా, వాడికి ఆకలి అవుతుంది. సార్ ఒక కేసులో ఒక ఆయన బాగా ఫీవర్ ఉంది, నాకు ఫోన్ చేశారు, సార్ చాలా ఫీవర్గా ఉంది, ఎందుకంటే బాగా స్ట్రెస్గా గురవుతున్నాను సార్. ఆఫీస్లో ఆయన లెక్చరర్ అనమాట, వాళ్ళ సబార్డినేట్ బాగా స్ట్రెస్ చేస్తున్నాడు, వాళ్ళ సుపీరియర్ బాగా స్ట్రెస్ చేస్తున్నాడు, ఆయన ఏమని లేకపోతున్నాడు,
ఆ స్ట్రెస్ వల్ల నాకు బాగా ఫీవర్ వచ్చినట్టుంది సార్ అన్నాడు. మరి ఏంటి అంటే ఫీవర్తో పాటు బాగా ఆకలి అవుతుంది సార్ అన్నాడు. ఆకలి బాగా అవుతుందంటే స్టాఫ్ చక్కెర 200 ఇచ్చిన తర్వాత కంప్లీట్ తగ్గిపోయింది దానికి. అయిన తర్వాత దాంతో పాటుగా మనకు లక్కీ ఏంటంటే అటువంటి కేసెస్ వచ్చినప్పుడు దాని రిలేటెడ్గా ఉండే కాన్స్టిట్యూషన్ ఎక్యూ ట్రిక్సే మనకు చూసుకుంటూ వస్తుంటాయి అనమాట. అయిన తర్వాత ఎప్పుడైతే ఎక్యూ డ్రగ్ ఎప్పుడైతే క్లియర్ అయిందో దాంతో పాటు క్రానిక్ డ్రగ్ కూడా మనం కాన్స్టిట్యూషన్ డ్రగ్ కూడా పట్టవచ్చు. అట్లా మనకి స్టాఫ్ చక్ర ఈజ్ వన్ ఆఫ్ ది అనదర్ రెమెడీ. అండ్ ఇంకో కేసు చెప్తా వినండి ఇదే పాయింట్లో. మొన్న ఒక 10 days బ్యాక్ వచ్చింది ఒక అమ్మాయి, బాగా 103, 104 ఫీవర్ ఉంది. ఆల్రెడీ 3 days నుంచి అలోపతి వాడుతున్నా తగ్గట్లేదు. అప్పుడు మన దగ్గర తీసుకొచ్చారు. ఏందమ్మా అంటే బాగా ఫీవర్ బాగా సివియర్గా ఉంది సార్, 103, 104 ఫీవర్ ఉంది, విపరీతమైన వాంతులు అవుతున్నాయి పిల్లకి, 8 years అమ్మాయి అని చెప్పారనమాట. నేను ప్రేయర్ తెలియమన్నా. అయిన తర్వాత ఏంటమ్మా కంప్లైంట్ అంటే ఆ పిల్ల మళ్ళీ తీసుకోవడానికి ప్యాకెట్ లాగా చిన్న ఏదో తీసుకొచ్చుకున్నది అనమాట. అంటే ఏంటమ్మా ఇదేంటంటే సార్ ఆకలి అవుతుంది అంటుంది అన్నాడు. నేను వండర్ అయ్యాను, ఏంటి ఇంత ఫీవర్ ఉంది అసలు ఆకలి ఉండొద్దు అని అనుకొని మళ్ళీ అడిగాను నేను, ఏంటమ్మా ఆకలి ఎట్లా ఉందంటే సార్ ఆకలి బాగుంది సార్ అంది వాళ్ళమ్మ. ఆకలి బాగుంది తింటా ఉంది, కానీ మరి ఏంటంటే ఇంత నీరసంగా ఉందంటే తింటుంది మళ్ళీ వాంతి చేసుకుంటుంది మళ్ళీ నీరసపడిపోతుంది సార్, మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది అంటుంది ఆమె అని చెప్పింది. అప్పుడు ఏ డ్రగ్ ఇచ్చుంటాను చెప్పండి? ఫాస్ఫరస్ సార్, ఫాస్ఫరస్. కాదు అంత నీరసం ఉండదు. ఫాస్ఫరస్ లో ఇది డిఫరెంట్ పిక్చర్. ఆకలి జ్వరం ఉంది ఆకలిగా ఉంది సమ్మర్లో, ఇప్పుడు కదా సమ్మర్ అటాక్ తర్వాత వచ్చింది. సమ్మర్ అటాక్ తర్వాత వచ్చింది కంప్లైంట్ అమ్మాయికి, 104 ఫీవరు, ఆకలి ఉంది, వాంతి చేసుకుంటుంది, వాంతి అంగా నీరసంగా పడిపోతుంది, మళ్ళీ 5 నిమిషాలకి మళ్ళీ ఆకలి ఉంటుంది. ఎతుజాసైనాపియం 200 ఇచ్చా. హలో, ఎతుజాసైనాపియం 200 ఇచ్చా. ఎతుజాసైనాపియం 200 ఇచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డేకే వామిటింగ్స్ తగ్గిపోయినా, ఫీవర్ తగ్గిపోయింది, షీ బికేమ్ యాక్టివ్, అసలు నీరసంగా లేదు. ఎతుజాసైనాపియం ఇచ్చిన తర్వాత మాత్రం వండర్స్ చూపిస్తాను. నేను 3-4 కేసు చూసాను, తర్వాత చెప్తాను. అట్లా ఉంటాయి ఎతుజాసైనాపియం. దే ఆర్ వెరీ ఇడియోటిక్ చిల్డ్రన్స్, అది క్రానిక్ ఫేజ్లో. బట్ అక్యూట్లో మాత్రం ఈ పాయింట్ దొరికితే మాత్రం అది వదిలిపెట్టదు. ఓకే, ఇంకెవరైనా డౌట్స్ ఉంటే సార్ ఇప్పుడు ఒకటి అక్యూట్ కేసు వచ్చింది సార్, మనం మెడిసిన్ ఇచ్చినాము, తర్వాత వాళ్ళ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలనుకుంటే ఎంత గ్యాప్ లో ఇవ్వచ్చు సార్? వెన్ కేస్ ఈజ్ రిక్వైర్డ్ as well as patient is improving, wait. And when there is some obstruction or standstill in the case, అప్పుడు మళ్ళీ రీటేక్ తీసుకొని మళ్ళీ అప్పుడు మీకు డ్రగ్ ఇవ్వచ్చు. ఓన్లీ ఇండికేషన్ is as long as the improvement is going on, wait. There is the general rule. థ్యాంక్ యూ సార్. ఇంకేమైనా డౌట్ ఉంటే అమర్ గారిని అడగచ్చు. ఇవాళ డాక్టర్ అమర్ గారు ఇచ్చిన చాలా మంచి టిప్స్ సార్. ఇవి టిప్స్ అని అనండి, ఎందుకంటే మరి టిప్స్ అనేవరకు చిన్న అయిపోద్ది. ఆయన మొత్తం కేసు అంతా చూసి దాని ఎస్సెన్స్ మాత్రం మనకి ఇచ్చారనమాట. దీన్ని డిఫరెన్షియేట్ గా మనం తీసుకుంటే మాత్రం చాలా మంచి పాయింట్స్ ఇవి. డిఫరెన్షియేషన్ చేసుకోవాలి ఈ పాయింట్స్ అన్ని. ఏది మామూలుగా వేడిగా తాగితే బాగుంటాయి కానీ ఆర్సికల్వం కానీ లైకోపోడియం రావడం కానీ ఇవి మంచి డిఫరెన్షియేటింగ్ పాయింట్స్ అనమాట ఇవి. నెక్స్ట్ సీవియర్ బాడీ పెయిన్స్, వామిటింగ్స్, చిల్లి అనేవరికి జెల్సీమియం అండ్ ఇప్లోరియం 2 వస్తాయి. బట్ సీవియర్ బాడీ పెయిన్స్, మార్నింగ్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్, ఇవన్నీ కూడా మళ్ళీ డిఫరెన్షియేషన్ గా మనకు చూసుకోవాలన్నమాట. ఇప్లోరియం పర్ఫోలో బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, జెల్సీమికి వచ్చేవరికి నీరసము, మత్తు ఇవన్నీ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం గారు. రెస్ట్లెస్నెస్ గుడ్ రాబోయేవి. వర్టెక్స్ హెడేక్, గ్రాఫైటిస్. నెక్స్ట్ నాట్రమోర్ నాటం గారు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు మనకి క్లియర్గా. ఓకే, గుడ్. ఇది ఒకటి మనకు మళ్ళీ ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ మనం చూసుకోవచ్చు. ఫీవర్ మనం మామూలుగా ఏమనుకుంటాం, కాన్స్టెంట్లీ స్విచ్ అండ్ కార్బోజన్ వరకు టక్కున మనకు గాలి విపరీతం కావాలి అని ఒక్కటే మైండ్లో ఉంటుంది. అది ఉంటేనే మనం కార్బోజన్ అనుకుంటాం.
కానీ డాక్టర్ గారు ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆల్టర్నేటింగ్ సిమ్టమ్స్ ఆల్సో, ఆల్టర్నేటింగ్ ఫీవర్, ఆల్టర్నేటింగ్ చిల్స్ అండ్ హీట్. అది కూడా కార్బోవేజ్ లో ఉంది, గుర్తుపెట్టుకోండి. చిల్లి, పర్స్పిరేషన్, దాహం ఉంది, అయిన తర్వాత చలి, అప్పుడే చలి పెడుతుంది, అప్పుడే ఫైన్ వేసుకుంటే చలి పెడుతుంది, కప్పుకుంటే మళ్ళీ ఉమ్మరం వస్తుంది. ఇలాంటి కేసెస్ కూడా కార్బోవేజ్ మంచి రెమెడీ. కార్బోవేజ్తో పాటుగా పల్స్టిల్లా, క్యాంఫర్ ఇలాంటి రెమెడీస్ కూడా చాలా ఉపయోగం. పల్స్టిల్లా ఆల్సో వన్ ఆఫ్ ది రెమెడీ బెస్ట్, బట్ ఇట్ ఈస్ హాట్, మోస్ట్లీ హాట్, థర్స్లెస్. అండ్ క్యాంఫర్ డ్రై రెమెడీ యాక్చువల్గా. అక్కడ చెమటలు అక్కడ తక్కువ ఉంటాయి, చాలా ఆల్మోస్ట్ డ్రై అనుకోవచ్చు. అందులో కూడా ఈ స్విచ్చింగ్ ఆఫ్ ది ఆన్ అండ్ ఆఫ్, కాన్స్టెంట్లీ ఆన్ అండ్ ఆఫ్ ఫర్ ది ఫ్యాన్ ఎయిర్, ఇది కూడా మంచి పాయింట్. థ్యాంక్ యూ డాక్టర్ అమర్, చాలా డాక్టర్ గారు సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. చిన్న డౌట్ సార్. డాక్టర్ గారు లైకోపోడియం ఫ్లేవర్స్ ఒకటి చెప్తారు. లైకోపోడియం లైకోపోడియం, దాని సంబంధించిన ఫ్లేవర్స్ ఏమైనా ఓకే మీరు? లైకోపోడియం జనరల్ గా చాలా వాటిలో ఇండికేట్ అవుతూ ఉంటుంది సార్. ఫీవర్ ఒక్కటే కాదు, మన దగ్గరికి జనరల్ గా వచ్చే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అసోసియేటెడ్ విత్ ఫీవర్, లేదా ఏదన్నా తిన్న తర్వాత పల్స్టెల్లా, నక్స్వామిక ఇలా కూడా, సో అసోసియేటెడ్ విత్ వామిటింగ్ అండ్ ఫీవర్. సో వీటిలో కూడా ఉండొచ్చు. అప్పర్ గ్యాస్ట్రిక్, అప్పర్ జిఐటి, పై భాగంలో స్టమక్ దగ్గర ఉన్న కంప్లైంట్స్ ఉన్నప్పుడు, ఇలాంటి వాటిల్లో కూడా లైకోపోడియం అసోసియేటెడ్ విత్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్, మనకి తెలిసిన ఇంకోటి టైం మోడాలిటీ. 4 PM సాయంత్రం, ఈవినింగ్ టైం వచ్చే ఫీవర్స్లో జనరల్గా ఇక్కడ ఉండే వాటిలో పల్స్టెల్లా, లైకోపోడియం ఇట్లాంటివి కూడా ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్, చలి ఉండదు, లైకోపోడియం ఇస్ హాట్. అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే డిలిజెంట్, లైకోపోడియం ఇస్ వెరీ డిలిజెంట్. సో ఈవెన్ ఫీవర్లో కూడా సైలిష్ లాగా లైకోపోడియం కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు, హౌస్ మేడ్ అయితే వాళ్ళ వర్క్స్కి వెళ్తారు, హౌస్ వైఫ్ అయితే వాళ్ళ వర్క్స్ చేసుకుంటారు, అండ్ ఆఫీస్ గోయింగ్ వీళ్ళు అయితే వాళ్ళ ఆఫీస్కి, ఈవెన్ ఫీవర్ ఉన్నా కూడా వాళ్ళ వర్క్స్ని వాళ్ళు నార్మల్గా చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. అండ్ ఆ వర్క్ అయిపోయి అదంతా అయిన తర్వాత ఈవినింగ్ 4కి ఫీవర్ వచ్చిన తర్వాత సాయంత్రం అంతా ఫ్రీ అయిన తర్వాత అప్పుడు వస్తారు క్లినిక్కి. సో ఇటువంటివి మన లైకోపోడియంకి గైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ డాక్టర్ గారు, చంద్రమోహన్ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ నమస్తే చిన్న డౌట్ సార్. నిన్న ఈవినింగ్ ఒక బాబు పడిపోయాడు సార్, ఫీవర్ ఏమి లేదు. ఓకే, అయితే అతను చిన్నగా, అంటే ఎక్కువ హైట్ నుండి పడిపోలేదు, ఎల్బో నేలకి ఇదైంది, టచ్ అయింది. ఓకే, అది రైట్ సైడ్ ఎల్బో టచ్ అయింది. కానీ తన పెయిన్ ఏమో రైట్ సైడ్ చెప్పట్లేదు, లెఫ్ట్ సైడ్ టచ్ అయినట్లా. ఆర్నికా 30 వేసాం సార్, ఏం ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఫీవర్ ఏం లేదు, భయపడడం లేదు, ఇంకేం లేదు. విపరీతంగా ఏడుస్తున్నాడు. యాక్చువల్ గా అబ్బాయి కెమోమేల పేషెంట్, ఓకే, 4 years ఏజ్ సార్. కెమిలని ఇవ్వండి. కెమోమేల్ ఇవ్వమంటారు సార్? కెమిల్ అర్నింగ్ అక్కర్లేదు అక్కడ, ఎందుకంటే సార్ హైపర్ సెన్సిటివ్ టు పెయిన్ అనే సిమ్టమ్ ఉంది అక్కడ కింద. ఇప్పుడు వాడు కింద పడ్డ వల్ల, ఇంజురీ వల్ల దెబ్బ అయితే రైట్ సైడ్ రావాలి కదా నొప్పి. అవును సార్, అది సార్ అవును. కానీ వాడు లెఫ్ట్ సైడ్ చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ నో లెఫ్ట్ వేర్ సైడ్ రిలేటెడ్ టు ఇంజురీ, టచ్ అయినట్లేదు. అండ్ ఇట్ ఈస్ మోర్ ఓవర్ ఫియర్ వాడికి ఏందో ఏందో భయం, అండ్ ఈస్ మోర్ ఫీలింగ్ ది పెయిన్. అందుకని ముందు వాడి కాన్స్టిట్యూషనల్ కెమిల్ అని ఇవ్వండి. ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. డాక్టర్ అమర్ గారు మనకి మంచి విందు ఇచ్చారు ఇవాళ అక్యూట్ లో, అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ యాంగిల్స్. థ్యాంక్ యూ డాక్టర్ అమర్. ఇవి మంచి గైడ్ లైన్స్, అంటే రొటీన్ ప్రాక్టీస్ కాకుండా మీరు చెప్పిన పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే ఫీవర్ ఒక అక్యూట్ గా ఎప్పుడు చూడకండి. స్కిన్ కంప్లైంట్స్ కానీ, సన్ బర్న్స్ కానీ, ఇవి ఉంటుంది చెమటకాయలు కానీ, అలాంటి వాటికి మీరు టెంపరీగా మంది ఇవ్వడం వల్ల ఇట్ విల్ లీడ్ టు ది హయ్యర్ ప్లేన్స్, అండ్ మోర్ ఓవర్ యూ విల్ హార్మ్ ద పేషెంట్. చేస్తే మంచి చేద్దాం, లేకపోతే ఊరుకుందాం. అది ఒక మంచి ఎజెండా. చేస్తే మంచి చేద్దాం, లేకపోతే ఊరుకుందాం. అందుకని నేను పేషెంట్కి మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను, సార్ స్కిన్ డిసీజెస్కి
డైరెక్ట్గా ఇవ్వను సార్ అని చెప్పేస్తాను. చెమటకాయలకి ఎప్పుడు నేను ఏది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఎప్పుడు కూడా ఏ మంది ఇవ్వలేదు నేను ఇంతవరకు కూడా. ఎందుకు ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇట్ ఈస్ టెండెన్సీ ఆఫ్ ది పర్సన్. ప్లీజ్ గివ్ కాన్స్టిట్యూషనల్ రెమెడీ. అది అలాంటి చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్ అమర్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. చెమటకాయలు మామూలుగా మనిషిని బతికించడానికే కదా సార్ వచ్చేది, సన్ ప్రొడక్షన్ నుంచి జరిగేటటువంటి ప్రతిక్రియ నుంచి. కాబట్టి దానికి మందు వాసన అవసరం లేదు సార్. అది ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇట్ ఈస్ అంటే ఇమ్యూన్ సిస్టమ్, అది బతికించడానికి ప్రొటెక్టివ్ వస్తుంది. మెకానిజం. అది ప్రొటెక్టివ్ మెకానిజం. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ వెరీ మచ్. We had a good Thank lecture. you, sir. Thank you, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Thank you, sir. Thank you so much. Thank you. స్వాగతం. Thank you, sir. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా. గోబ్రాహ్మణేభ్యः శోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. సార్ ఎపిస్ జ్వరం ఎలా ఉంటుంది సార్? ఎపిస్ లో క్లాసికల్ గా చాలా ఉంటాయి కదా సార్. ఎపిస్ లో ఆఫ్టర్ సన్ స్ట్రోక్ దెర్ ఈస్ నో హీట్, వెరీ హీట్, అండ్ థర్స్ట్లెస్నెస్ ఈజ్ ఆల్సో దేర్. ఇంకా మంటలు ఉంటాయి ఎక్కువ మటుకు. బాడీ మొత్తం కూడా పొడుస్తున్నట్లు స్టింజింగ్ పెయిన్స్ అంటారు వాటిని. ఎక్కడైతే ఎఫెక్ట్ ఉంటాయో అవి ఉంటాయి. ఈ యాక్చువల్గా మీకు ఈ సమ్మర్లో వచ్చేవి ఏంటంటే, సమ్మర్లో వచ్చే ఎపిస్ ఏంటంటే గొంతు నొప్పులతో కూడా వస్తారు. గొంతు నొప్పితో బాగో వేడివేడిగా ఉండి చల్లగా తాగితే బాగుంటుంది అంటారు. అలాంటి ఎపిస్ కూడా మీకు ఉంటాయి. చిరాకు, విపరీతమైన చిరాకు ఉంటుంది. గాలి బాగా కావాలి, దాహం ఉండదు, అస్సలు నోరు ఎండిపోతుంది. అలాంటి పిక్చర్ ఉన్నప్పుడు మీకు ఎపిస్ 200 ఇస్తే ఇట్ విల్ గివ్ డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.